ఓకే, స్టార్టా? ఓకే అండి, ఈరోజు అంశం వచ్చి నమ్మకము, విశ్వాసం అండి. సో దేవుడు నాకు అనుగ్రహించిన విధంగా, అంటే నాకు తెలిపిన ప్రకారం నమ్మకము ఎలా ఉంటుంది, విశ్వసిస్తే ఎలా ఉంటుంది, అసలు నమ్మకానికి విశ్వాసానికి ఉన్న డిఫరెన్స్ ఇవాళ కనిపెడదామండి. మనం ఎలా ఉంటే నమ్మకంగా ఉంటాం, ఎలా ఉంటే విశ్వాసంగా ఉంటాం దేవుని పరంగా, అది తెలుసుకుంటూ ముందుకెళ్దాం. ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. మీకు ప్రేమ కనికరం కలిగిన తండ్రి ప్రభా, నాయన మరి ఒక మారు నాయన యూత్ మీటింగ్లో ఇంకో అవకాశం ఇచ్చినందుకు మీకు ఎన్నో వేల స్తోత్రములు నాయన ప్రభా. నాయన మా యొక్క కాపర్లని, మా యొక్క సంఘ పెద్దల్ని, సంఘాన్ని దీవించండి నాయన ప్రభా. ఇక్కడ కూడి ఉన్న మేము కొద్ది మందిగా యూత్గా ఉంటుండగా నాయన ప్రభా, మీరే ఈరోజు అంశమైన నమ్మకం, విశ్వాసం గురించి మాకు పూర్తిగా తెలియజేస్తున్నాయన ప్రభా. మా యొక్క కన్నులను, మా యొక్క చెవులను, హృదయాల్ని తెరిచిన ఆయన గ్రహింపజేసే భాగ్యాన్ని అనుగ్రహించి, ఆయన పరిశుద్ధాత్మదేవ మీరే మా అందరికీ తోడునీడుగా ఉండి ఈ వాక్యము సత్యంగా, నిజంగా, యథార్థంగా ఆయన అందరి హృదయాలకు చొచ్చుకుపోయే భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఇక్కడ క్వశ్చన్ వేయాలండి మీ అందరికీ. సో ఎవరికి తెలిస్తే వాళ్ళు చెప్పండి, నమ్మకం అంటే ఏంటిది? ఎవరన్నా? ఓకే. సో ఇప్పుడు మనకి దానికి ఆన్సర్ వచ్చి ఎక్కడుందంటే అండి, ఆదికాండము 15:6 ఉంది దానికి ఆన్సర్ వచ్చి. అంటే అక్కడ ఏమనుందంటే, అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అంటే ఇక్కడ డైరెక్ట్గా ఆన్సర్ లేదు, కానీ ఆయన యెహోవాను నమ్మారంట ఏదో విషయం పైన. నమ్మితే తండ్రి ఏం చేస్తున్నారంటే అది ఆయనకి నీతిగా ఆపాదించారంట, మెజర్మెంట్కి. మనం కూడా నమ్ముతూ ఉంటాం, మన నమ్మిక చొప్పునే మన నీతిని ప్రభు ఆపాదిస్తూ ఉంటారు, మెజర్ చేస్తూ ఉంటారు. మరి అసలు నమ్మకం అంటే ఏంటి, నమ్మడం అంటే ఏంటిది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మితే నీతి ఓకే. మనం గుర్తుపట్టాల్సింది ఏంటంటే, ఈ రాకడ పర్యంతం కూడా నమ్మితే నీతి అనేది ఒక బండ గుర్తు అండి, అది గుర్తుపెట్టుకోవాలి. నమ్మితే నీతి. అందరూ అనొచ్చు నువ్వెంత నీతిమంతుడు అని, చాలా క్వశ్చన్స్ వచ్చి ఉంటాయి మన లైఫ్లో కదండి. నువ్వెంత నీతిమంతురాలు, నువ్వెంత నీతిమంతుడివి అంటే మన నమ్మిక చొప్పున మన నీతి మెజర్ అవుతుందని అర్థం అవ్వాలి. అప్పుడు దానికి ఆన్సర్ ఏంటంటే, మీ నమ్మిక చొప్పున మీరు ఎంత నీతిమంతులో మీరు చెప్తారు, మీరు దేన్ని నమ్మారో అనుసరించి. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. సరే, నమ్మకం అంటే, మరి నమ్మటం అంటే ఏంటండి? ఇప్పుడు సడన్గా ఎవరో ఒకరు ఏదో చెప్తారు, నమ్మేస్తూ ఉంటాం మనం ఆటోమేటిక్గా. మరి ఆ నమ్మటం అంటే ఏంటిది అనేది ప్రభు ఒక చోట చూపిస్తున్నారు. ఏంటంటే హోషియా 2:20 నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానం చేసుకొని ఉన్నాను అంటున్నారండి. ఇది ఆన్సర్. నేను ఇందాక వేసిన క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ హోషియా 2:20 అనమాట. నమ్మడం అంటే ఏంటంటే, ఒకళ్ళు ఏదో మనకి చెప్తే దాన్ని మనం ఎలా నమ్ముతామండి? ఏ బేస్ మీద నమ్మాలి? ఇప్పుడు యెహోవా దేవుడు వచ్చి అబ్రహాంతో మాట్లాడుతూ ఉంటే ఈయన ఎందుకు ఆయన నమ్మాలి? బేస్ ఏంటిది? దీని హేతు ఏంటిది? ఇది మన క్వశ్చన్. ఎందుకంటే అక్కడే 15వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రభువు అక్కడ యెహోవా వాక్యము దర్శనమందు అబ్రాముకు కనిపించి అంటున్నారంట, అబ్రామా భయపడవద్దు, నేను నీకు కేడెంని, నేను నీకు గొప్ప బహుమానం ఇస్తున్నా, నీకు ఒక వారసుడు పుడతాడు, నీకు సంతానాన్ని ఇస్తున్నా అంటారు. ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్తున్నారండి ఒకళ్ళు వచ్చి దర్శనం ఇచ్చి. లేకపోతే మన దగ్గరికి కూడా వచ్చి చాలా విషయాలు చెప్తారు, మీకు మనీ ఇస్తా, మీకు తోడుగుంటా, లైఫ్ లాంగ్ తోడుగుంటా అని చాలా విషయాలు చెప్తూ ఉంటారు మనకు కూడా కదండి. మీకు నువ్వు చనిపో పర్యంతం నీకు తోడుగుంటా అని. అప్పుడు మనకేమనిపిస్తుంది? వీళ్ళు చెప్పిన మాటల్ని బట్టి మనకి నమ్మటం ఏర్పడతా ఉంటుంది. నమ్మాలా లేదా ఈ ఎరగటం అంటే మనం కూడా ఏమనుకుంటాం అంటే, అసలు వీళ్ళు చెప్పినవి నిజమో కాదో నమ్మి చూద్దాం అనే ఒక తలంపు కూడా వస్తుంది మనలో. సో ఇది బేసిక్గా నమ్మడం అంటే ఏంటంటే, అవతలోడు చెప్పింది ఎరుగుదాం, ఆయన అసలు ఏమై ఉన్నారో, ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నాడో మనం ఆయన్ని తెలుసుకోవటమే నమ్మటం అన్నమాట. అర్థమైంది అనుకుంటున్నా అండి. ఎందుకంటే ఇది మన బేసిక్. నమ్మటం అంటే అవతలోళ్ళు ఏం చెప్తున్నారో అవతలని ఎరగటం అనమాట. నమ్మటం అంటే అవతలని తెలుసుకోవాలి మనం ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు కొన్ని విషయాలు చెప్తున్నారు మనకి, మనం నమ్మాలనుకుంటున్నాం. మనం నమ్మేమనుకోండి నీతి. సో మనకి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అండి, ఒక 3 మాటల్లో ఎరిగితే, అవతలని ఎరిగితే, ఎరగాలనుకుంటే, నువ్వు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే అదేమవుతుంది? నమ్మకం అవుతుంది. ఆ ఎరగటం అనే ఒక ప్రాసెసే నమ్మకం అవుతుంది. నువ్వు నమ్మితే నీతి అవుతుంది. అర్థమైంది కదండి. ఇది ఇక్కడ బోర్డు మీద రాస్తాను.
ఎందుకంటే ఇది మన బేసిక్ డెఫినిషన్ అన్నమాట. ఒకవేళ ఎరుగుదాం అనుకుంటే, పక్కన వాళ్ళని మనం తెలుసుకోవాలనుకుందాం అనుకుంటే, మన దేవాది దేవుణ్ణే తెలుసుకోవాలనుకుంటే, ఒకవేళ ఎరుగుటే నమ్మకం అవుతుంది. ఎందుకంటే ప్రభు కూడా ఎందుకు ఇలా అవుతుందంటే, ప్రభు ఇందాక హోషియా 2:20లో చెప్పినట్టు ప్రభు కూడా మనల్ని ఎరుగుదాం అనుకుంటా ఉన్నారు. ఈ ఆత్మని ఈ శరీరంలో పెట్టి మీరేం చేయబోతున్నారో, నేను ఇన్ని ప్రభు మన కోసం ఏదో చేస్తున్నారు, మీరేం చేయాలనుకుంటున్నారో ప్రభు అదే ట్రై చేస్తున్నారు. మనల్ని కూడా ఎరుగుదాం అనుకుంటారు. అసలు మీరు ఏంటో, మీరు ఎలాంటి వాళ్ళో, మీ ఆలోచనలు ఏంటో, మీ హృదయం అసలు ఎక్కడ ఆలోచిస్తుందో, మీ మనసంతా అసలు ఇక్కడుందో, మైండ్ ఎక్కడుందో, మనం ఇక్కడ కూర్చున్నాం కానీ ఇలాంటి విషయాలు ప్రభు కూడా మనల్ని ఎరుగుదాం అనుకుంటా ఉన్నారు. చూడండి, ఇదంతా వైస్ వర్సా. ప్రభు మనకి ఏది ఇచ్చినా ఆయన చేస్తే తప్ప మనకి ఇయ్యడు, కొత్తగా మనల్ని చేయమండు. ఓకే అండి, బోర్డు మీద రాస్తాను. థ్యాంక్ యూ బ్రదర్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇందాక మనం అనుకుంటున్నట్టే అండి, మనము ఇక ఎవరో ఒక అవసరం లేదు కాబట్టి దేవుణ్ణి ఎరుగటే, ఆయన ఏమై ఉన్నారో మనం ఆయన మీద పెడతామే అండి ఒక ఊహ. ఆయన ఒప్పుకుందాం, ఆయన మాట విందామనే ఒక తత్వమే ఆయన ఎరగటం. అది మీరు చేశారనుకోండి, అది మనం నమ్మకం అనమాట. ఇప్పుడు మనం అంటూ ఉంటామే రోజు, నేను నమ్ముతున్నా, ఖచ్చితంగా ఒకళ్ళు చెప్తుంటే నమ్ముతున్నా అనేస్తాం. ఏంటో మరి ఆ నమ్మకం అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుడి పట్ల ఎరగటం మనకు అర్థమైనప్పుడు మనం మనుషుల పట్ల చేసేది కూడా మనకు అర్థమవుతుంది. ఆ నమ్మకం ఎలాంటి నమ్మకం మనం ఏర్పరచుకున్నాం అనేది మనకు అర్థమవుతుంది. ఇలా నమ్మితే ఒకవేళ ఎవరి పట్లైనా సరే అది మనకి నీతిగా ఎంచబడుతుంది. మన మెజర్మెంట్ అన్నమాట. ప్రభు ఎప్పుడు కూడా మనల్ని మెజర్ చేస్తూ ఉంటారు. ఏదో ఒక బేస్ని పెట్టి, ఒక హేతువుని పెట్టి అక్కడ మెజర్ చేస్తూ ఉంటారు. ఓకే, నా మాటలను బట్టి నువ్వు నమ్ముతున్నావు. ఇప్పుడు ఆదాం కూడా అంతే కదండి, ఓ మాట చెప్పారు, ఆయన ప్రభువుని ఆయన నమ్మాడో లేదో ప్రభు టెస్ట్ చేస్తున్నారు. ఆదాం కూడా చెప్పిన మాటల్ని బట్టి ప్రభువుని టెస్ట్ చేస్తా ఉన్నాడు ఆయన తిరిగి. బట్ మనం చేయకూడదు అట్లా ప్రభువుని, ఎందుకంటే పడిపోతాం ఆబ్వియస్లీ. ఆయన చెప్పింది అట్లీస్ట్ కొన్నిసార్లు బ్లైండ్ తెలుసుకునేటట్టు ప్రభు చేస్తారు, కానీ బ్లైండ్గా తెలిసేదాకా ఆయన చెప్పిన మాటలు నమ్మితే అట్లీస్ట్ నీతిమంతులు ఉండిపోతాం. సో 3 క్వశ్చన్లకి మనకు ఆన్సర్లు రావాలి. నువ్వు ఒకరిని ఎరుగుతున్నావు, ఒకరిని తెలుసుకుంటున్నావు అంటే దానికి ఏంటో అర్థం అవ్వాలి. తెలుసుకుంటే నేను నమ్ముతున్నా అని అర్థం అవ్వాలి మనందరికీ. ఒకవేళ నమ్మితే ప్రభు వచ్చినప్పుడు ఇదే నీకు నీతి అని ప్రభు చెప్తారనమాట. అర్థమైంది కదండి ఇది అందరికీ? ఇది నీతి అంటే. ఇప్పుడు చూద్దాం. సో ఈ నీతి ఎలా ఉంది, సరే ఇది మనం నెక్స్ట్ చూద్దాం. అయితే విశ్వాసం గురించి దాని డెఫినేషన్ చూద్దాం. ఇది నమ్మకం డెఫినేషన్. ఇది విశ్వాసం అంటే ఒకసారి రోమా 10:17 చూసామనుకోండి, ఇది విశ్వాసానికి ఉన్న ఆన్సర్. కాగా వినుట వలన విశ్వాసం కలుగుద్దంట. చూడండి, వింటూ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మనం చెప్తూ ఉండడం కాదు, ఫస్ట్ వింటూ ఉండాలి. వింటూ ఉంటే విశ్వాసం కలుగుతుంది. ఫస్ట్ మనం నోరిప్పకుండా వింటా ఉండాలి. ఇది మన బేసిక్, విశ్వాసానికి ఉన్న బేసిక్ అన్నమాట. ఇక్కడ ఎరుగుతూ ఉంటే, తెలుసుకుంటూ ఉంటే నమ్మకం కుదురుతుంది, వింటూ ఉంటే విశ్వాసం కలుగుతుంది. ఇది కూడా రాస్తున్నా అండి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అయితే ఏం వినాలి? వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును కదండి. క్రీస్తుని గురించిన మాట వింటేనే విశ్వాసం కలుగుతుందంట. మరి క్రీస్తు అంటే ఎవరంటే ఓన్లీ కుమారుడేనా? క్రీస్తులో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉండాలి కదా ఖచ్చితంగా. కుమారుడు మాట వింటేనే సరిపోద్దా క్రైస్ట్లో? సో అక్కడ త్రిత్వం మనకి అర్థమవుతుంది అనమాట. వినే మాట తండ్రి చెప్పినా, కుమారుడు చెప్పినా, పరిశుద్ధాత్ముడు చెప్పినా వింటూ ఉండాలి మనం. ఇదే బైబిల్, ఇంతకంటే ఏం లేదు. సో వినుట వలన విశ్వాసం కలిగితే, విశ్వాసం మనకి ఏమి ఇస్తుంది అంటే దేవుని నీతిని ఇస్తుంది అనమాట. ఎందుకంటే అండి, కుమారుడు భూమి మీదకి వచ్చాడంటే ఒకటి అర్థం చేసుకోవాలి మనము. మరి 4000 సంవత్సరాలు భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వారే లేరు. యేసయ్య శరీరిగా లేడు ఇక్కడ. ఎందుకు రావాలండి యేసయ్య? అప్పుడు దాకా మేనేజ్ చేయలేదా యెహోవా తండ్రి? చేశారు.
కానీ ఒకవేళ దేవుని నీతే శరీరంగా భూమి మీద ఒక మనిషిగా అది నెరవేర్చబడాలంటే ఖచ్చితంగా యేసయ్య రావాలి. తద్వారా అందుకే యేసయ్య వచ్చిన తర్వాత ఏమైంది? ఆయన నామం పైన విశ్వాసం, ఆయన రక్తంలో విశ్వాసం, ఇవన్నీ ఎలా కలిగాయండి? ఎందుకంటే యేసయ్య భూమి మీదకి వచ్చారు కాబట్టి, దేవుని నీతి ఏంటో ప్రకటించబడింది కాబట్టి. అంతకు ముందు ఉన్న వాళ్ళకి దేవుని నీతి ఏంటో తెలియదు. ఇప్పుడు అందుకే మీరు ఒకవేళ అబ్రహాంని చూసుకుంటే, ఆయనకి పాపం దేవుడు సరిగ్గా తెలిసి తెలియనట్టుగా చెప్తూ వెళ్ళిపోతా ఉన్నారు. ఆదాంకి అదే పరిస్థితి, నోవాహుకి అదే పరిస్థితి. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అసలు హోపే లేదు. ప్రభు చెప్తూ ఉన్నారు, నీకు వారసుడు కలుగుతాడు ఒకరికి, ఇంకోళ్ళకేమో నువ్వు ఓడగట్టు అని చెప్తున్నారు, ఇంకోళ్ళకేమో నువ్వు పాపం చేయొద్దు, ఆ చెట్టు ఫలాలు తినొద్దని చెప్తున్నారు, ఇంకోళ్ళకి అట్లా నడిపిస్తూ వెళ్తున్నారు తప్ప వాళ్ళకి యాక్చువల్గా ఒక హోప్ లేదు. వాళ్ళు కరెక్ట్గా చూసింది ఏమీ లేదు. చూసి చూడనట్టుగా చూస్తున్నారు, మొత్తానికి నమ్ముతున్నారు, మొత్తానికి విశ్వాసాన్ని కూడా పొందుకుంటున్నారు. కానీ వాళ్ళకి యాక్చువల్ విశ్వాసమైన జీసస్ని అయితే చూడలేదు వాళ్ళు. మనం చూసాం. ఇప్పుడు మనకేంటిదంటే గొప్ప విషయం, 4000 సంవత్సరాల్లో జరిగింది చూసాం, మనం వింటున్నాం. అట్లీస్ట్ చూడకపోయినా ప్రభు కావాలంటే చూపిస్తాడు తీసుకెళ్ళి. బట్ మనం అట్లీస్ట్ తెలుసుకున్నాం 4000 సంవత్సరాలది. ఇప్పుడు 2000 సంవత్సరాల నుంచి యేసయ్య వచ్చి ఆ 33.5 yearsలో ఏం చేశారో చూసాం. ఇప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుళ్ళలో మనం వెళ్తూ ఉన్నాం. మనకు క్లియర్గా తెలుసు దేవుని నీతి. మనం ఇక్కడొచ్చి మీ నీతి ఏంటండి అని ఇప్పుడు అడిగారు అనుకోండి, మనల్ని ఇప్పుడు ఇక్కడ నీతి అనుకోండి, నమ్మకం దగ్గర ప్రభు ఏం చేశారంటే ధర్మశాస్త్ర కాలం ఉన్నంతసేపు ధర్మశాస్త్రంతో పోలుస్తూ ఉంటారు, వాగ్దానం ఉన్నంతసేపు వాగ్దానంతో పోలుస్తూ ఉంటారు. ఒకవేళ యేసయ్య వచ్చారనుకోండి, యేసయ్యతో పోలుస్తూ ఉంటారు. ఇప్పుడు మన మధ్య యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు మనల్ని ఎవరితో పోలుస్తారండి? వాళ్ళతో పోలుస్తారు. ఒకవేళ నువ్వు ఎంత నీతిమంతుడి బ్రదర్ అని మనల్ని అడిగారనుకోండి, మనం యేసయ్యతో పోల్చుకోవాలి వెంటనే. ఇప్పుడు చెప్పండి, మనం ఎంత నీతిమంతులమో. మైన్యూట్ లెవెల్లో కూడా ఆయనతో పోల్చుకోలేము. నిజంగా మన లైఫ్ స్టైల్ చూస్తే అంటే ఆయన సంకల్పంలోకి వచ్చాం. అందుకే ప్రభు అంటున్నారు కదా, ఆవగింజంత విశ్వాసం ఇంత ఉంటే చాలు, కొండని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళమంటే వెళ్తుంది, కొండను పోయి సముద్రంలో పడమంటే పడుతుంది. ఇక్కడి నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి సముద్రంలోకి. ఎందుకంటే మనం విన్నాం ఆల్రెడీ, పర్వతం అనేది ఒక పునాది, అదేం బ్లాస్ట్ అయిపోదు, మాయమైపోదు. ఖచ్చితంగా అదృశ్యం అవుతాయి పర్వతాలు కూడా, ఒక స్టేజ్లో అదృశ్యం అవుతాయి. కానీ ప్రభు అంటున్నారు, మనకు గన ఇంత విశ్వాసం ఉంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తుంది కొండ అంటున్నారు. ఈ కొండను మనం జరపవచ్చు. కానీ దానికి అదొక పునాది. పునాదిని జరపడానికి ఎంతటి గట్స్, ఎంత ధైర్యం ఉండాలి, ఎంతటి రీజన్ ఉండాలో అర్థం చేసుకోవాలి. మనం ఆ వాక్యం చదివినప్పుడు పునాది ఎందుకు జరగాలండి? మనకున్న విశ్వాసం ఏంటి? మనం అనుకున్న క్రియ ఏంటి? క్రియ వలన కొండ ఎందుకు జరగాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనకు అర్థమైన రోజున, అందుకే జెరుబ్బాబెల్ ముందు నిజంగానే కొండ లేకపోయినా కొండలాంటి ప్రాబ్లమ్స్ అనుకుంటాం. కానీ నిజంగా ఒకవేళ కొండున్నా దాన్ని జరుపుతారు ప్రభు. పునాదిని నేను షేక్ చేసి జరుపుతా అని చెప్తున్నారు అన్నమాట. ఇంత విశ్వాసం ఉంటే ఆవగింజంతా ప్రభు చెప్పేది. ఎందుకంటే దేవుని నీతి అలా ఉంటుంది. ప్రభు ఊరికనే చెప్పరు. ఓకే అండి. సో ఇది మనకి తెలిసిన ఫార్ములా ఏంటంటే, ఒకవేళ నమ్మకానికేమో మనం ప్రభువుని ఎరిగితే అది నమ్మకం అవుతుంది, మనం నమ్మితే మనకి నీతిగా ఎంచబడుతుంది. ప్రభు మాటలు వింటూ ఉంటే విశ్వాసం వస్తుంది, మనం విశ్వసిస్తే దేవుని నీతిని నెరవేర్చడం వల్ల అవుతాం. ఇదండి మనం ట్రై చేస్తూ ఉంది ఇంతకాలం నుంచి మన జీవితంలో. ప్రభువుని తెలుసుకున్న తర్వాత నీతిని, దేవుని నీతిని, కొన్ని ఇవి రెండు ఒకదానికోటి చాలా ఇంపార్టెంట్. ఒకటి మిస్ అయ్యి ఇంకోటి ఉండే ఛాన్స్ లేదు. రెండిటికి ఒక అభినవ భావ సంబంధం, ఇది రాసుకున్నా నేను. ఓకే, అభినవ భావ సంబంధం ఇది రాసుకున్నా, ఇది చెప్పడం కష్టమయ్యి. అభినవ భావ సంబంధం. ఓకే, ఎందుకంటే నేను డాడీని అడిగా, ఒకవేళ ఒక రెండు విషయాలకి లింక్ అంటే ఏంటిదంటే నాకు కుదరట్లే, దాన్ని ఒక జోడీ అని అన్నారు అనమాట. సో అభినవ భావ సంబంధం ఉంది. ఒకటి లేకుండా ఇంకోటి ఉండదు, ఇంకోటి లేకుండా ఇంకోటి ఉండదు అనమాట. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. రెండు ప్యారలల్ ట్రాక్స్ లాగా వెళ్తూ ఉంటాయి. విడదీయలేని సంబంధం ఉన్నది. విడదీసి చూడొచ్చు మనం, ఎందుకంటే ఈ రెండు చేస్తున్నాం మనం. ఏంటండి ఆ విడదీసి చూస్తే ఉన్న బంధం అని మీరు అడిగారు అనుకోండి, ఇంకొంచెం ముందుకెళ్దాం మనం. ఒక చిన్న డయాగ్రామ్లో నాకు అర్థమైంది ఏంటో నేను వేస్తా. ఈ డయాగ్రామ్ ప్రకారం కొన్ని మనము ప్రభు చెప్పిన కొన్ని సినారియోస్ని తర్వాత చూద్దామండి. మనం కొన్ని విషయాల్ని చూస్తే మనకు అర్థమైపోతుంది ఎందుకు ఈ డయాగ్రామ్ వేయాల్సి వచ్చింది అనేది. ఒక చిన్న డయాగ్రామే. ఇప్పుడు నమ్మకం గురించి వేస్తున్నా అండి ఫస్ట్. అందరికీ కనిపిస్తుంది అనుకుంటున్నా. ఓకే, ఇది యాక్చువల్గా మన ఆత్మ, జీవం, శరీరం టాపిక్ ఎవరు విన్నారండి నేను చెప్పినప్పుడు మాత్రం?
ఓకే. లోపల లోపల ఉన్న అంతరంగాలు ఏంటిదనేది మనం విన్నాం. అంటే దేవుడు మనకొక శరీరాన్ని బయట పెడితే, ఒక స్టెప్ లోపలికెళ్తే హృదయం ఉంటదని, ఇంకో స్టెప్ లోపలికెళ్తే మనసు ఉంటదని, ఇంకొక స్టెప్ లోపలికెళ్తే ఆత్మ ఉంటదని విన్నాం. ఇయే విషయాలు నేను బయట ఇటు సైడ్‌కేసా. ఒకవేళ లోపల ఉన్న విషయాల్ని పక్కకేసామనుకోండి, ఎలా ఉంటాయో ఇక్కడ చూపించబోతున్నా. ఇప్పుడు చూడండి, నేను నమ్మకం గురించి చెప్తున్నా. సో, నమ్మకం గురించి అన్నప్పుడు ఈ చిన్న రౌండు ఆత్మ అవుతది. ఆత్మకి ఆ అని రాస్తున్నా నేను. ఓకే. ఈ సెకండ్‌ది మనసవుతది. మా అని రాస్తున్నా. ఈ థర్డ్‌దొచ్చి హృదయం అవుతది. హృ అని రాస్తున్నా. ఈ లాస్ట్‌దొచ్చి శరీరము షా అని రాస్తున్నా. సో, ఇప్పుడు ఇదేంటంటే అండి, మనం ఎప్పుడైతే నమ్ముతా ఉంటామో, అది యాక్చువల్‌గా దేవునిలోనే శారీరక క్రియ అవుతదనమాట. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. శరీరం ఎప్పుడు ఏం చేస్తా ఉంటదంటే, నమ్ముతా ఉంటదంట ప్రభువుని. నమ్మాలి. అంటే ఫిజికాలిటీని ఎక్కువగా, అంటే ఒక శారీరక క్రియ ఆలోచిస్తూ ఉంటుంది అనమాట శరీరం ఎప్పుడు. అందుకే ప్రభు ప్రభువా మాకు ఏదైనా సూచక్రియ చూపెట్టు ప్రభువా, మేమేమి చూడలేకపోతున్నాం అని అడుగుతా ఉన్నారు. కానీ మీ అపనమ్మకం చొప్పుననే మీకు ఏ సూచక్రియ లేదని ప్రభు చెప్తా ఉన్నారు. ఒక అద్భుతం కూడా నేను మీకు చూపెట్టినంటా ఉన్నారు. ఎందుకే ప్రభువే సూచక్రియలాగా వచ్చారు. అసలు ఆయనే మనిషిలాగా వచ్చి నేనే దైవ కుమారుని అని చెప్తా ఉంటే, ఆయన దగ్గరికి వెళ్ళి నాకు సూచక్రియ చూపెట్టు ప్రభువా, ఒక అద్భుతం లేకపోతే ఒక మహత్కార్యం ఆకాశాన్ని నుంచి చూపెట్టు ప్రభు అని అడుగుతా ఉన్నాం మనం. కానీ ప్రభు అంటా ఉన్నారు, నేనే మీ ముందుకు వచ్చా, చూసి నమ్మరేంటని అడుగుతా ఉన్నారు. లేఖనములు మీరు యాక్చువల్గా ధర్మశాస్త్రం మొత్తం చదివితే ఆ చెప్పిన వ్యక్తిని నేను మీ కళ్ళ ముందుకు వస్తే నమ్మరేంటి అంటా ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, నేనే దైవ కుమారుని చెప్తున్నారు, అయినా మీరు నమ్మట్లే యాక్చువల్గా. అందుకే నమ్మటం అనేది ఏంటంటే అండి, ఒక శారీరక క్రియ అనకూడదు, కానీ ఇది మంచిలోనే, ఇదంతా దేవుల్లోనే జరుగుతుంది. ఇప్పుడు దేవుణ్ణి మనం నమ్మమా అండి? నమ్ముతాం. నమ్మేమంటే దాని అర్థం ఏంటంటే ప్రభు మాట విని, ఆ మాట ఆత్మలో వింటాం యాక్చువల్గా కదండి. లోపల ఆత్మలో విని, ఆ ఆత్మ మనసుకు చెప్తే, మనసు హృదయానికి చెప్తే, హృదయం వచ్చి శరీరానికి చెప్తుంది నమ్మురా బాబు అని చెప్పేసి. ఇప్పుడు నమ్మి నువ్వు వెళ్ళి వాటర్లో బ్యాప్టిజం తీసుకో అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? మన శరీరంతో మనం నడుచుకుంటూ వెళ్ళి యేసు ప్రభువే నా యొక్క రక్షుడని ఒప్పుకొని బ్యాప్టిజం నీళ్ళలో మునిగి లేచి అప్పుడు ప్రభు యొక్క కార్యాలు చేయడానికి సిద్ధపడతాం మనం. అది నమ్మకం అంటే. అర్థమైందండి? నమ్మకం అంటే ఎట్లుంటుందంటే, ఏదైనా ఆత్మ నుంచే స్టార్ట్ అయ్యి శరీరంతో ఎండ్ అవుతుంది అనమాట నమ్మకం. శరీర క్రియ జరగాలి. శరీరం కూడా మరి ఈక్వల్లీ అవినవ భావ సంబంధమే కదండి. ఈక్వల్లీ ఇంపార్టెంట్. శరీరాన్ని మనం వదిలిపెట్టుకోలేము. ఇప్పుడు దాన్ని తీసుకొనే వెళ్ళాలి. రాకడ వరకు ఈ శరీరం పర్ఫెక్ట్లీ ఫైన్, నిందారహితంగా ఉందంటేనే ప్రభు యాక్సెప్ట్ చేస్తారు మనల్ని, ఈ భూలోకమైన శరీరాన్ని. సో ఇక్కడ శరీరం అనేది ఏంటిదంటే ఆత్మ దగ్గర స్టార్ట్ అయ్యి శరీరం దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. సారీ, ఇక్కడ శరీరం అని రాస్తే నమ్మకం. ఓకే అండి, ఇది నమ్మకం. అయితే ఇప్పుడు విశ్వాసం చూద్దాం. అయితే సపరేట్గా నేను చూపిస్తున్నా, తర్వాత ఒకటే దాంట్లో నేను ప్రూవ్ చేస్తా దీన్ని. అయితే ఇప్పుడు విశ్వాసం ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే, అది కూడా యాక్చువల్గా ఆత్మలోనే స్టార్ట్ అవుతుంది, కానీ ఆత్మీయత ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అనమాట, శారీరకత తక్కువ కనిపిస్తూ ఉంటుంది విశ్వాసంలో. అర్థమవుతుంది కదండి? అంటే ఇది ఎట్లంటే, నేను కూడా ఈ డయాగ్రామ్ ఎట్లా వేసానంటే, శరీరం ఇక్కడ చిన్నగా అయిపోతుంది, హృదయం కొంచెం చిన్నగా ఉంటుంది, ఇక్కడ మనసు పెద్దగా అవుతూ ఉంటుంది, ఆత్మ ఇంకొంచెం పెద్దగా ఉంటుంది. అంటే ఇక్కడ నేను షా అని ఇక్కడ రాస్తున్నా, ఇక్కడ హృదయము హృ, ఇక్కడ మనస్సు, ఇక్కడ ఆత్మ. సో ఇక్కడ విశ్వాసం రాస్తున్నా. విశ్వాసంలో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది అనమాట మన లైఫ్ స్టైల్. ఇది గుర్తుపెట్టుకోవాలండి మనం ఎప్పుడు. జీవితం మొత్తం నేను చదివిన దాంట్లో, ప్రభు నాకు అర్థం చేయించిన దాంట్లో ఇలానే ఉంటుంది మన లైఫ్. నమ్మకం ఎప్పుడు కూడా ప్రభు చెప్పిన విషయాలే. ఇప్పుడు నమ్మటం, అబ్రహాం ఎందుకండి నమ్మారు? ఆయన దర్శించి మాట్లాడితేనే కదా నమ్మింది ఆయన, లేకపోతే ఉట్టిగా నమ్మేసిండు ఆయన ఏం అవ్వకముందే. ఆయన దర్శించి మాట్లాడితేనే, మరి ప్రభువా నేనేమో ముసలివాడిని, నాకేమో కుమారుడే పుట్టాడంటే, నేను చెప్పింది నువ్వు విను, జస్ట్ నమ్మంటా ఉన్నారు. నువ్వు నన్ను నమ్ము, నీకు ఇస్తా అంటే ఆయన ఏం చేశాడు? ఆత్మలో ప్రభు ఏదో చెప్తున్నారు, సరే చూద్దాం అవుతుందో లేదో, అట్లీస్ట్ నమ్మైతే చూద్దాం, అట్లీస్ట్ ఆయన్ని తెలుసుకుంటా, నేను ముందు ఇవి జరుగుతూ ఉంటే ఇంకా నా నమ్మకాన్ని పెడతా, గట్టి నమ్మకాన్ని పెడతా, ఆయన్నే నేను నమ్ముతా అనుకొని వచ్చేటిదే ఇదనమాట. అక్కడ ఆత్మ స్టేజ్ ఎలా ఉంటుందండి? తెలిసి తెలియనట్టుగా నమ్ముతాం,
కానీ చెప్పే మాటలన్నీ ప్రభువే. ఇక్కడ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మలే చెప్తూ ఉంటారు, కానీ తెలిసి తెలియని స్టేట్లో ఉంటాం మనం. ఓ రకంగా నమ్మలా వద్దా అనే స్టేట్లో ఉండి కొంతమంది నమ్ముతూ ఉంటారు, కొంతమంది నమ్మరు, కొంతమంది అటు ఇటుగా ఉంటారు. ఆయన నమ్మితే నమ్ముతాం, లేకపోతే లేదు. కానీ ప్రభు పెట్టిన విధానం ఏంటంటే, ఒకవేళ మనము ప్రభు వచ్చి మాట్లాడిన విషయాలు చెప్తే, ఒకవేళ మనం నమ్మితే, ఈ ఆత్మ దగ్గర మెల్లగా స్టార్ట్ అయ్యి అది మనసును కూడా కొంచెం స్టార్ట్ చేసి, ఇప్పుడు మారు మనసు పొందడానికి ఎందుకని టైం పడతా ఉంది? ఇందుకే. ఆత్మ ఏమో చిన్నగా ఉంది, ఏవో మంచి మాటలు చెప్తున్నారు దైవజనులు, దేవుడు కూడా అప్పుడప్పుడు దర్శనాల్లో మంచి మాటలు చెప్తున్నారు, కానీ మారు మనసు పొందడం ఏమో చాలా కష్టంగా ఉంది. మన బాడీని తెచ్చి పెట్టలేము అక్కడ. ఈ మనసు దగ్గరికి వచ్చి హృదయం ఇంకా చెడ్డది యాక్చువల్గా. ఆ హృదయాన్ని కూడా మార్చుకొని శరీరాన్ని మార్చుకుంటే తప్ప నువ్వు వచ్చి దేవుని ఎదుట మోకాళ్ళు ఉండలేవు. మనం వచ్చి ఆ గంగాలం దగ్గర బ్యాప్టిజం తీసుకోలేము, బలిపీఠం దగ్గరికి వెళ్ళి పాపాలేమో ఒప్పుకోలేము. ఇది జరుగుతుందండి నమ్మకం దగ్గర. ఒకవేళ విశ్వాసం అనుకోండి, ఇది ఎలా ఉంటుందంటే రెండు ఒకటేసారి స్టార్ట్ అవుతాయి. కానీ విశ్వాసం స్టేట్ ఎలా ఉంటుందంటే, ఆత్మ బలంగా ఉంటుంది అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు మనలో కొంతమంది ఆత్మీయంగా బలంగా ఉంటారు. బ్రదర్, నేను ఆల్రెడీ నమ్మా, కానీ నా ఆత్మ ఎలా ఉందంటే విశ్వసించే స్టేట్లో ఉందంటారు అనమాట. నేను శరీరంతో నమ్మాల్సిన అవసరంలా, నేను అక్కడ ఉండాల్సిన అవసరంలా, నాకు ఆత్మ తండ్రి చెప్తా ఉన్నారు, అది జరుగుద్ది అని చెప్తాం మనం. నేను వచ్చి చూడాల్సిన అవసరంలా, నా కన్ను నా శరీరం నేను తాకి లేకపోతే నేను ఇంకేదో చూసి నేను నమ్మాల్సిన అవసరంలా. నా ఆత్మ బలీయంగా ఉంది, నా ప్రభువు ఆల్రెడీ చేసేసారు, నేను నమ్ముతున్నా అన్నప్పుడు, అప్పుడు నీ శరీరాన్ని మనం ఏం చేస్తామంటే నలగొట్టి దాన్ని వంచి కదండి అదుపులో పెట్టేస్తాం శరీరాన్ని. అందుకే శరీరం యొక్క కార్యం తక్కువ ఉంటుంది. అంటే శరీరక కార్యం నా ఉద్దేశం లోకరీత్యా ఇక్కడ తక్కువ ఉండి, హృదయాన్ని కూడా అదుపులో పెట్టేస్తాం. అసలు చెడు మొత్తం ఆలోచించేదే హృదయం కదండి. హృదయాన్ని అదుపులో పెడతాం, మనసును కూడా ఫుల్ కంట్రోల్ ప్రభు యందే ఉంటుంది. ఇప్పుడు మనం పొద్దున ఎక్కడున్నా, ఫ్రెండ్స్తో ఉన్నా, మనము సింగిల్గా అలోన్గా ఉన్న ఇంట్లో ఎక్కడున్నా, మన హృదయం మన మనసు ప్రభు మీదే కేంద్రీకరించి ఉంటుంది. మన ఆత్మ బలీయంగా ఉంటుంది అన్నమాట. ఇదండి. సో ఇలా దేవుని నీతిని, ఇక్కడేమో మనం నీతిని, ఈ రెండు సైడ్లు కూడా నమ్మకాన్ని మనం చూస్తున్నాం, విశ్వాసాన్ని చూస్తున్నాం, కానీ వాళ్ళ మధ్యలో ఉన్న లేయర్స్ని మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం, సపరేట్ చేస్తున్నాం అనమాట. ఎందుకు బ్రదర్ సపరేట్ చేయాలంటే సపరేట్ చేస్తున్నారు ప్రభువే. నాకేమన్నా పొద్దున్న లేచి 4 డయాగ్రామ్లు ఇటు 4 డయాగ్రామ్లు అటు వేయాలని నాకేం లేదండి. ఎందుకంటే మనము ఇట్లా ఆలోచిస్తేనే, ఎందుకంటే ప్రభు ప్రతిదీ సపరేట్ చేసి చూపిస్తూ నిన్నంతటినీ ఒకటే దాంట్లో పెట్టి నిన్ను ఒక మనిషిలాగా నేను చేశా. ఇది మీరు అర్థం చేసుకున్నప్పుడే మనం కరెక్ట్ అయిన నమ్మకం, కరెక్ట్ అయిన విశ్వాసాన్ని పెట్టగలుగుతాం అన్నమాట. అయితే ఇప్పుడు చూద్దామండి, ఇక మనం వర్సెస్లోకి వెళ్తూ ఈ డయాగ్రామ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు హబక్కూకు 2:4 చూస్తే, అయితే నీతిమంతుడు విశ్వాసం మూలంగా, అంటే తన విశ్వాసం చేత బ్రతుకునంట. ఇప్పుడు చూడండి, నీతిమంతుడు ఇక్కడ విశ్వాసం మూలంన బ్రతుకునంట. చూడండి ఎలా ఉందో, ఇక్కడ ఎంత క్రిటికల్గా ఉంది చూడండి. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు మనం రాస్తూ ఉంటే, మనము ఒక డయాగ్రామ్ ఫ్లో చార్ట్స్ వేస్తున్నా, లేకపోతే ఇక్కడ రాస్తూ ఉన్నప్పుడు మీకు అర్థమయ్యే కొన్ని విషయాలు ఏంటంటే, నీతిమంతుడు నమ్మకంగా ఉంటే చాలుగా, నమ్మకంగా ఉంటే నీతేగా. మరి నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతకడం ఏందండి? ఇక్కడికి వచ్చేయాలి వెంటనే. మనం కిందకు వస్తే అర్థమవుతుంది, ఓహో విశ్వాసం అంటే ఆత్మీయత ఎక్కువ ఉండాలి, కాబట్టి నీ నీతి దేవుని నీతితోటి సమమైనప్పుడు నీ విశ్వాసం మూలంగా, ఇక్కడున్న విశ్వాసం మూలంగా నువ్వు బతుకుతావు అనమాట. నరుని స్టేజ్లో ఉండవు, మనిషి స్టేజ్లో ఉండవు. మనిషికి బతకొచ్చండి, అందుట్లో ఏముంది కదా. మనకి జరుగుతున్న శ్రమలు, వేదనలు ఇవన్నీ చూస్తే కొంతమంది ఏమో ముందే అర్థం చేసుకొని మంచోళ్ళకు ఉంటారు, కొంతమంది పుట్టడమే మంచోళ్ళకు పుడతారు, కొంతమంది అర్థం చేసుకొని మంచోళ్ళు అవుతారు, కొంతమంది దేవుని సాతాను కార్యాల్లో పడి లేచి మంచోళ్ళు అవుతారు కదా. సో ప్రభు అంటున్నారు కదా, మీ యొక్క నీతి, మీరు విశ్వాసంలో ఒకవేళ పూర్ణులైతే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతారు అని చెప్తున్నారు అనమాట. సో ఇది జరగాలండి. అంటే మన స్టేట్ ఎప్పుడు కూడా ఆత్మీయమైన స్టేట్, విశ్వసించే స్టేజ్లోకి వెళ్ళాలి. నమ్మే స్టేజ్ ఉండాలి. ఫస్ట్ వెంటనే నమ్ముతాం. ఇప్పుడు చూడండి, ఇన్ని చెప్తున్నా, మీరు ఏం చేస్తున్నారు? నమ్మితే నమ్ముతారు, లేకపోతే లేదు. కానీ నమ్మేటోడు నమ్ముతాడు. ఒకవేళ ఫర్ సపోజ్ ఇది రిలేటెడ్ అనుకోండి, బైబిల్లో కరెక్ట్గానే పొందుపరిచామనుకోండి, రిలేటెడ్ అనుకోండి, నమ్ముతాం.
నమ్మినప్పుడు ఏం జరుగుతుంది? నెక్స్ట్ విశ్వాసం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. రెండు ఒకటేసారి స్టార్ట్ అవుతాయి, కానీ మనకి విశ్వాసం ఏంటిదో అర్థం కాదు. ఎందుకంటే ఫిజికల్గా నమ్మాలి కదా. ఫిజికల్గా నమ్మి రాసి లోపలికి వెళ్ళినప్పుడు అప్పుడు రేపొద్దున ఒక బ్రదర్ ఫోన్లోనో, రేపొద్దున ఒక బ్రదర్ జస్ట్ మన దగ్గర బైబిల్స్ బుక్స్ లేకుండా మాట్లాడతాను చూసారండి, విశ్వాసం వర్కౌట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఓ ప్రూఫ్ అవసరం లేదు. ఇప్పుడు నా దగ్గర నేను చెప్పాలంటే 2 పేజీలు రాసుకొని వచ్చా, ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నా, ఈ ప్రూఫ్ అవసరం లేదు మన దగ్గర. తర్వాత ఏమవుతుందంటే మన విశ్వాసం వర్కౌట్ అవుతూ ఉంటుంది. నమ్మేసాం, విశ్వసిస్తూ ఉంటాం, మరి విశ్వాసం చెప్పట్టే నమ్ముతూ ఉంటాం. మళ్ళీ చూడండి ఎలా ఉందో, రెండు మళ్ళీ సేమ్ అవినవ భావ సంబంధమే అనమాట. అలా సో నమ్మకం కూడా అండి. ఒకసారి యోబు 11:7-18 చూస్తే అన్నీ చూడాల్సిన అవసరం లేదు. అక్కడ ఏమని ఉంటుందంటే దేవుని గూఢాంశాలని. ఇప్పుడు చూడండి, మనము నువ్వు ఇట్లుండు అని ప్రభువు చెప్తా ఉంటే వినకపోతే, వినకపోతే ప్రభు యొక్క సీక్రెట్స్ ఉన్నాయంట కొన్ని. అవి ఎవరికి అవసరం అండి? అసలు మనకు అవసరమేనా? ఎవరైనా అడుగుతున్నారా ఆ సీక్రెట్స్, గూఢాంశాలని? కదండి, మనం అడుగుతున్నారా బ్రదర్? సో నేనేమంటున్నా అంటే ప్రభు చెప్పిన విషయాలనే మనము నమ్మి చేయకపోతే, నమ్మితేనే నిజంగా నీతిమంతుడై ఇంత ప్రభు మనకిస్తే, ప్రభు యొక్క గూఢాంశాలను ఎవరు అడుగుతారండి? ఏంటి ప్రభు అసలు నువ్వేమై ఉన్నావు, నువ్వేంటి, నేను ఎరుగుదాం అనుకుంటున్నా కదా, నేను ఫస్ట్ నుంచి నువ్వు అదే కదా నాతో అంటుంది, నువ్వేమై ఉన్నావు నేను తెలుసుకోవాలనుకుంటున్నా, మరి నీ గూఢాంశాలు ఏమై ఉంటాయి ప్రభువా అని మనకి అంత టైం ఉందా అండి? మనం అడగలేం. అదేంటి, అది విశ్వాసానికి సంబంధించింది. ఎందుకంటే నమ్మేసాం పూర్తిగా, ఇక మనకి సరిపోట్లే, నమ్మిన నీతి సరిపోట్లా. అందుకే విశ్వసించే నీతి కావాలి, దేవుని నీతి కావాలి. ఇప్పుడు ఈ దేవుని నీతిలో ప్రభువా ఇంకేమన్నా సీక్రెట్స్ ఉంటే చెప్పు, ఎందుకు ఆ కొండ అక్కడే ఉందో చెప్పు, లేకపోతే ఎందుకు ఈ బండ ఇక్కడే ఉందో చెప్పు నాకు కదా. యోబుని ఎందుకన్నావు? భూమికి పునాదులు వేసినప్పుడే నువ్వు నా చెంత ఉన్నావని ఎందుకన్నావు ఈ మాట? ఈ అడుగుతూ ఉంటాం మనం నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఇక్కడ మనం చేయాల్సిన కార్యాలు చేసేస్తున్నాం ఎవ్రీడే. మన లైఫ్ స్టైల్లో మన యొక్క పర్సనల్ లైఫ్, మన యొక్క ప్రొఫెషనల్ లైఫ్, ఉద్యోగం చేస్తూ ఉంటాం, లేదా మన యొక్క స్పిరిచువల్ లైఫ్ జరుగుతూనే ఉంది ఒక లెవెల్లో. అంటే నీతిమంతులుగా బతకడానికి ట్రై చేస్తున్నాం, ఏదో లిటిల్ బిట్ నమ్మాం, నీతిగా ఉండడానికి ట్రై చేస్తున్నాం. కానీ ప్రభు అంటున్నారు, నువ్వు ఆ నీతిలో నుంచే నువ్వు విశ్వాసాన్ని పొందుకుంటూ దేవుని నీతిని నెరవేర్చు అంటున్నారు అనమాట ప్రభు. అందుకే యేసై వచ్చింది, లేకపోతే రావాల్సిన అవసరం లేదండి. విశ్వాసాన్ని పరిపూర్ణం చేయడానికి యేసై వచ్చింది. అది మనం లక్కీ అయ్యాం యాక్చువల్గా. నిజంగా పాతకాలంలో యేసై వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళు అప్పుడున్న దైవత్వ ప్రకారం వాళ్ళు ముందుకెళ్ళిపోయారు. ఓకే, అయితే ఇప్పుడు దేవుని గూఢాంశాలను, సర్వశక్తుడకు దేవుని గూర్చి మీకు పరిపూర్ణ జ్ఞానం, కొంచెం జ్ఞానం వస్తూ ఉంది ఇప్పుడు మనకి, అందులో డౌట్ లేదు. కానీ పరిపూర్ణ జ్ఞానం కావాలంటే విశ్వాసంలోకి వెళ్ళక తప్పదండి. శరీర కార్యాలు డౌన్ అవ్వాలి, ఆత్మీయ కార్యాలు ఎదగాలి పైకి, ఇలా. సో అలా మనకి వెళ్తున్నప్పుడే ప్రభు అంటున్నారు, మనం నమ్మిన నమ్మకానికి ఒక ఆస్పదము, ఒక ధైర్యం అంటున్నారు అనమాట. ఇప్పుడు చూడండి, ప్రభు యొక్క విషయాలు తెలుసుకుంటూ వెళ్తున్నప్పుడు మనం ఫస్ట్లో నమ్మేసామే ప్రభుని, దానికి ఒక విలువ ఉంటుంది అనమాట. ఇప్పుడు అబ్రహాం అనుకుంటా ఉన్నాడు, ఓహో నేను నమ్మింది ఆయన, నేనేమో విశ్వాసంలో ఇంత ముందుకు వెళ్ళిపోయా, అందరూ నా కుమారులే అని ఫ్యూచర్లో చెప్తా ఉన్నారు, ఆయన చూస్తూ ఉన్నాడు అని. ఖచ్చితంగా ఆయనకే తెలుసు, ఇప్పుడున్న ప్రతి ఒక్కరు అబ్రహాం కుమారులు అయిపోయారని ఆయనకి తెలుసు. కానీ ఆయన పాపం నమ్మినప్పుడు ఇంత జరుగుద్దని ఆయనకి తెలియదు. అది నమ్మకం, అది విశ్వాసం. నీ ఫ్రంట్ నువ్వు ఫోర్కాస్ట్ చేస్తావు, నువ్వు ప్రెడిక్ట్ చేస్తావు అనమాట, ఇంత జరుగుతుందా విశ్వాసంలో అని చెప్పేసి. కానీ అదేదో ఫ్యూచర్లో జరిగేది కాదు, ఇప్పుడు జరిగేదే. కానీ మన యొక్క ఇంట్లో ఉండి మనం కూర్చునేది ఎప్పుడు, ఆలోచించేది ఎప్పుడు మన పాస్ట్, మన ప్రజెంట్ ఆలోచిస్తూ ఉంటాం. కానీ రేపు జరగబోయే విషయమే విశ్వాసం అనమాట. అది అర్థం చేసుకోవాలి మనం. అందుకే నమ్మకానికి ఒక వాల్యూ, నమ్మకానికి మనం నమ్మిన ప్రతిదానికి ఒక విలువ ఉంటుంది. అది ప్రభువుని నమ్మితే కలుగుతుంది అది, ఆ విలువ. ఓకేనండి, అందుకే నమ్మకమునకు ఆస్పదము అని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూడండి, సపోజ్ ఒక వృక్షాన్ని నరికేసామనుకోండి, ఇప్పుడు ఇది యోబు 14:7 ఉంటుంది. ఒక వృక్షము నరకబడిన ఏళ్ళ అది తిరిగి చిగుర్చును కదా. మీకు ఎట్లా తెలిసిందండి? అదంతా మనందరికీ ఎట్లా తెలిసిందండి? మనం ఎప్పుడైనా అబ్జర్వ్ చేసామా? నరికిన తర్వాత ప్రతి రోజుల్లో అది చిగురుస్తుందో లేదు చూసామా? మనం ఎప్పుడు చూడలా, బట్ మనకి తెలుసు. కొన్నిసార్లు మన పేరెంట్స్ చెప్పడమో, కొన్నిసార్లు మనం కూడా లైట్గా అప్పుడప్పుడు, ఓహో మొన్నదాకా మొద్దులో ఉన్నది చిన్న చిగురు వస్తుంది ఏందని మనకి తెలుస్తూ ఉంటుంది. అది లేత కొమ్ములు వేయునని నమ్మకం కలదంట. అట్లా నమ్మకం ఎట్లా ఏర్పడిందండి మనకి? ఒక శరీరమైన ఒక చెట్టు నరకబడ్డప్పుడు అది మళ్ళీ చిగుర్చి అది లేత కొమ్ములు వేస్తుంది అని మనకి ఎట్లా తెలుసు? ఇది నమ్మకం అంటే. అర్థమవుతుంది కదండి? అంటే మన కళ్ళ ముందు జరిగే విషయాలు మనకి తెలిసిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా. అదే నమ్మకానికి సాదృశ్యం.
మనం కళ్ళతో చూడలేని విషయాలు విశ్వాసంతో మనం పొందుకుంటాం అన్నమాట. అది శరీరంగా కూడా మనం ఎందు అవుతుంది. శరీరంగా నమ్మినప్పుడు విశ్వాస రీత్యా అవుతుంది, విశ్వాసంతో నమ్మినప్పుడు శరీర రీత్యా అవుతుంది. ఎందుకంటే రెండిటికున్న జోడి అలాంటిది అనమాట. అయితే ఇప్పుడు కొన్ని ఓకే, అయితే మనం ఏం చేస్తూ ఉంటామండి, మనకెప్పుడు కూడా అపనమ్మకము, అవిశ్వాసము, ఇదే కదండి మన ప్రాబ్లం. అదే అన్ని ఎవరైనా చెప్పేటోడికైనా సరే, నేను కూడా అంత పర్ఫెక్ట్గా మనం ఎదుగుదామనే ట్రై చేస్తున్నాం ఎవరైనా సరే, కానీ ఎక్కడో చోట ఒక చిన్న అపనమ్మకము, ఒక అవిశ్వాసం ఉంటుంది అనమాట. ప్రభు అంటున్నారు, ఒకవేళ నీకు అపనమ్మకం ఉంటే ఆయన ఏమంటున్నారంటే కీర్తనలు 78:36లో, ఆయనను వారి హృదయము ఆయన యందు స్థిరముగా నుండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకంగా గైకొనలేదంటండి. ఇప్పుడు చూడండి, నమ్మితే ఇంత జరుగుతుందని అబ్రహాంకి చెప్తే తర్వాత వచ్చిన ఈ ధర్మశాస్త్రం ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ హృదయంలో, మన హృదయంలో అంట ఆయన యందు నమ్మకంగా స్థిరంగా లేమంట. ప్రభు ఏమంటున్నారు ఇక్కడ, నీ పూర్ణ ఆత్మతో, అంతే కదండి, నీ పూర్ణ మనసుతో, ఈ వచనం మనం చాలాసార్లు చదివాం, నీ పూర్ణ హృదయంతో, ఓకే శరీరం అవసరం లేదు కానీ నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలంతో అంటా ఉన్నారు ప్రభు. కరెక్టే కదా అండి, శక్తి పెట్టి బలంతో, ఇక ఆత్మ, హృదయం, మనసు అనేది లోపల ఉన్న అంతరంగాలు పూర్ణంగా మళ్ళీ ఫుల్నెస్ తోటి మనం ప్రభుని ఒక పాట పాడుతున్నామా, ఒక ప్రార్థన చేస్తున్నామా, లేదా ప్రభు వాక్యం చదువుతున్నామా అనేది చూడాలి. ఎవ్రీథింగ్ వరుసగా పెట్టేసి సెటరైట్ చేసి అడగాలి. అది అప్పుడు నీ హృదయం స్థిరపడింది అని ప్రభులో అర్థమవుతుంది అనమాట, లేకపోతే అర్థం కాదు. ఇది ప్రభు చెప్తా ఉన్నది. సో అలా అర్థమవుతూ ఆయన ఏమంటున్నారంటే, ఆయన నిబంధనను వారు నమ్మకంగా గైకొనలేదంటండి. మన నిబంధన, అందుకే ప్రభు ఆ పాత నిబంధనని పెట్టారు, కొత్త నిబంధనని చెప్పి పెట్టారు. లోపల మనకి వాగ్దానము, ధర్మశాస్త్రము, యేసయ్య, పరిశుద్ధాత్ముడనే చాలా థీరీస్ ఉన్నాయి మనకి. యాక్చువల్గా సంగతులు జరిగిపోతూ ఉన్నాయి, కానీ మనము మన హృదయాన్ని వాటి పట్ల పెట్టట్లేదు. ఎట్ ది సేమ్ టైం నిబంధనని గైకొనట్లేదంట, వాటిపైన నమ్మకమే పెట్టట్లేదంట. మనం అదే జరుగుతుంది. నమ్మకం ద వెరీ ఫస్ట్ స్టేజ్, ఇదే చేయట్లేదు మనం. మరి విశ్వాసంలోకి ఎప్పుడు వెళ్తాం? ప్రభు యొక్క దర్శనాలను ఎప్పుడన్నీ పొందుకుంటాం? నమ్మకంలో కూడా పొందుకుంటాం. బట్ మనం ఎప్పుడైతే ప్రభు యొక్క కార్యాల్లో మనము ఎలైన్ అవుతామో, వాటి పరంగా ప్రభు ఇష్టపడతారో వచ్చి మనకి ఇవి రెండు చేపిస్తారనమాట. అలానే అవిశ్వాసం కూడా ఉంటుంది. మనకి అవిశ్వాసం ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రభు ద్వితీయోపదేశకాండం 32:20లో, నేను వారికి విముఖుడినై వారి కడపటి స్థితి అంటే కడవర స్థితి. ఇప్పుడు చూడండి, ఒకవేళ మనకి నమ్మకం లేదు, విశ్వాసం లేదంటే వీళ్ళందరి యొక్క, ఒకవేళ మన సంఘం అనుకుందాం, వీళ్ళందరి యొక్క కడవరి స్థితి ఏమవుతుందో నేను చూస్తా అంటారు. లాస్ట్ స్టేట్, ఇప్పుడున్న స్టేట్ కాదు. అంటే మన లాస్ట్ డే వరకు కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే ఆయన రాకడ వరకు కూడా, అప్పుడు మనం ఎత్తపడతాం తప్ప ఇంకా మిగతాది లేదండి. మన నమ్మకం, విశ్వాసం అప్పటి వరకు కాపాడుకోవాలి. అది శారీరకంగా, ఆత్మీయంగా, ఇంకా లోపలున్న అంతరంగాలని కూడా కంట్రోల్గా పెట్టి కాపాడుకోవాలి. లేకపోతే అంత ఈజీ థింగ్ కాదు. అందుకే ఈ కష్టం మనకి. అలా కాపాడుకుంటూ వారు మూర్ఖ చిత్తం గలవారు అంటున్నారు ప్రభు. ఇప్పుడు చూడండి, మనకి మూర్ఖుల్లా బిహేవ్ చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. మన స్వచిత్తం, మన ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాం, ఆయన చిత్తాన్ని పక్కన పెట్టి. మన స్వనీతి, ఆయన నీతి, దేవుని నీతిని పక్కన పెట్టి మన నీతి ఏంటో అనుకుంటూ ఉంటాం మనం. ఇదే కదా రైట్ అని మనం కొత్తగా నీతిని ఫామ్ చేస్తూ ఉంటాం. తర్వాత మన ఇష్టం, ఆయన ఇష్టం ఏంటో తెలుసుకోకుండా మన ఇష్టం ఏంటో చేస్తూ ఉంటాం మనం. ఇలా మూర్ఖంగా ప్రవర్తించొద్దు, మీరంతా విశ్వాసం లేని పిల్లలు అంటా ఉన్నారు దేవుడు. ఇదండి జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రభు ఇంత చెప్పిన తర్వాత కూడా ఆ చిన్న నమ్మకాన్ని మనం, ఆయన ఏదో తెలుసుకుందాం, జస్ట్ ట్రై చేద్దాం అనే ఒక నమ్మకాన్ని పెట్టకుండా, మనం మన యొక్క నమ్మకాన్ని అపనమ్మకంగా మార్చుకొని విశ్వాసాన్ని అవిశ్వాసంగా మార్చుకుంటున్నామండి. మళ్ళీ తిరిగి రావాలి అనుకుంటున్నప్పుడు, అందుకే ప్రభు అంటున్నారు విశ్వాసంలో ఇంకో మాట, మీకు అల్ప విశ్వాసం కూడా ఉందని చెప్తున్నారు. చాలా తక్కువ కదండి. ఎందుకంటే మనకి తెలుసు, ఒక తండ్రి వచ్చి వాళ్ళ కుమారుడికి, ఆయన చాంద్రరోగి అని చెప్పినప్పుడు మూగదయం పట్టిందంట వాళ్ళ కుమారుడికి. అప్పుడు ఆ కుమారుడిని శిష్యుల దగ్గర తీసుకెళ్తే వాళ్ళు దాన్ని నయం చేయలేకపోయారు. అప్పుడు ప్రభు దగ్గరికే వచ్చి వాళ్ళు అంటున్నారు అనమాట కంప్లైంట్. ఇప్పుడు మనమంతా శిష్యుల్లాగానే కదండి ఎదుగుతా ఉంది. ఫర్ సపోజ్ మన దగ్గర తెచ్చారు, మనం ఏం చేయలేకపోతున్నాం, కంప్లైంట్ ఇస్తున్నారు ఏసైకి. చూడండి, మీ శిష్యులే, మరి మీరు 3.5 years నుంచి మీతోటే తీసుకెళ్తున్నారు, శక్తివంతులు అని చెప్తున్నారు, అపోస్టులు అని చెప్తున్నారు,
వాళ్ళు ఏం చేయలేకపోతున్నారంటే ప్రభు అప్పుడు అంటున్నారనమాట, అల్ప విశ్వాసులారా, లేతే ఆ తరంనే తిడుతున్నారనమాట ప్రభు. ఇంకెంతకాలం నేను మీ మధ్య ఉంటాను, ఆ విశ్వాసాన్ని పెంచుకోండి అని. నేను లేకపోయినా సరే మీరు ఈ కార్యాలు చేయాలి. ఆయన ఉండాల్సిన అవసరం లేదు ఫిజికల్గా. ప్రభు అదే చెప్తున్నారనమాట. నేను వచ్చి ఆయన్ని ముట్టుకొని మూగదయాన్ని వెళ్ళగొట్టాల్సిన అవసరంలా. నేను లేకపోయినా ఆ విశ్వాసంతో మీరు వెళ్ళగొడతారని చెప్తా ఉన్నారు. ఆయన ఉంటే నమ్మకం అవుతుంది, ఆయన్ని చూసిన ధైర్యంతో వెళ్ళగొడతాం మనం. ఆయన లేకపోతే ఆయన లేడనే విశ్వాసంతో వెళ్ళగొడతాం అనమాట. అది జరగాలి. అర్థమవుతుంది కదండి? ఒక ఉన్న స్థితి, లేని స్థితి. కానీ ప్రభు మనకి రెండూ కావాలి. ప్రభువుని మన దగ్గర రమ్మని చెప్తున్నాం, ప్రభు నేను నమ్మాలి నిన్ను, నాకు వచ్చి కనిపి అని చెప్తున్నావు. ప్రభు నువ్వు లేకపోయినా, నువ్వు వచ్చి కనిపించావు, నువ్వు వెళ్ళిపోయావు, బట్ నేను స్టిల్ విశ్వసిస్తున్నా అని చెప్తున్నావు. కనిపించిన వాళ్ళకి ఇవి రెండూ ఉంటాయండి. కనిపిన వాళ్ళు ఏంటంటే స్టిల్ మనం ఆ నమ్మకంలో ఉండి ఇంకా విశ్వసిస్తున్నాం, ఒక రోజున యేసయ్య వచ్చి నాకు కనిపిస్తాడు అని చెప్పి, నా కలలో మాట్లాడతాడని, యెహోవా వచ్చి ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడని, హోలీ స్పిరిట్ గారు కూడా ఏమేం చేయాలనే సంగతులు చెప్తారని మనం విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. అవి జరగాలి. అయితే మనం కూడా మన ప్రభువుని ఏం చేసామండి? సిలువ వేసాం. అప్పుడు కూడా మార్గంన వెళ్ళుచుండు వారు, శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు అందరూ కూడా అంటున్నారంట. ఇది ఒక మంచి మాట అండి. నేను ఇవాళ నిన్నటి నుంచి నేను చదివినప్పుడు వండర్ అయిపోయా. ఎందుకు వండర్ అవుతామంటే అండి, నేను ఎన్నో థీరీస్ చెప్పొచ్చు. నేను ఇప్పుడు మీరందరూ కూడా నమ్మకం, విశ్వాసం గురించి చెప్పినప్పుడు మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క థీరీ ఉంటుంది. అందుకు డెఫినెట్లీ మీరు అనుకోవద్దు ఏదో బోర్డు మీద వేసి తినేదో చెప్పాడు, ఇది ఓకేనో కాదో మీరు వెళ్ళి మళ్ళీ చెప్పి నాకు చెప్పాలి. నేను ప్రతిదీ అందుకే చెప్తా. ఏ దేశన దాంట్లో ఒక చిన్న కరెక్షన్ అయినా మనం చేద్దాం, యాజ్ సంఘంగా ముందుకెళ్దాం. ఇదేం ఫైనల్ కాదు కదా అవుట్పుట్. కానీ నేనేమంటున్నా, మీరు నమ్మకం, విశ్వాసం గురించి చదువుతున్నప్పుడు మీకు ఒక థీరీ ఫామ్ అయినప్పుడు మీరు దాని ప్రకారమే నమ్ముతూ ఉంటారు. ఏదో పక్కన చెప్పగానే నమ్మరు మీరేమి. మనం అంతా తెలివిగలమే. సో నేను మీ థీరీ వచ్చినప్పుడు, మరి నమ్మకము, విశ్వాసం ఒకటే వరుసలో ఉన్నప్పుడు దాన్ని ఎలా కనిపెట్ట బ్యాటరీ డౌన్ అవుతుంది. హల్లెలూయా. సెకండ్ బ్రేక్. బట్ నో ప్రాబ్లం, నేను కంప్లీట్ అయ్యేదాకా ఆ ఫోర్స్ని వదిలేదు లేదు. సో ఇప్పుడు దాకా మనము ఒక థీరీ అర్థం చేసుకున్న తర్వాత, అంటే ఇది ఎందుకంటే మనం బైబిల్ చదివే విధానం, మనం నమ్మకం, విశ్వాసాన్ని అర్థం చేసుకునే తీరు, ఇది చదివిన తర్వాత బైబిల్ మొత్తం కూడా, ఇప్పుడు మనం ఎక్కడ చదువుతున్నాం అండి బైబిల్లో? ఏ బుక్లోకి వచ్చాం? అదే మన డైలీ రీడింగ్లో 1వ దినవృత్తాంతంలో అండి. ఇప్పుడు 1వ దినవృత్తాంతం వరకు వచ్చాం. ఫర్ సపోజ్ ఇట్లాంటి ఒక విషయం తెలిసిందనుకోండి, దీని గురించి మళ్ళీ మనం రిపీట్ చేద్దాం అనుకుంటున్నాం. అరే ఇదేంది సంజు బ్రదర్ కొత్తగా ఏదో చెప్తున్నాడు, మళ్ళీ అసలు నమ్మకం ఏంటి, విశ్వాసం ఏంటి అని ఆది కాడి నుంచి స్టార్ట్ చేయగలమండి ఇప్పుడు మనం? చేయలేం. చాలా కష్టం. అంత ఈజీ కాదు. ఒక కొత్తది విషయం అవుట్ బ్రేక్ అయిందంటే బైబిల్ మొత్తం రిపీట్ చేయాలి. గుర్తుంచుకోండి. అంటే ఎన్నిసార్లు రిపీట్ చేయాలంటే అది అసలు మనకి ఊహకు అతీతం. ఎందుకంటే అన్నిసార్లు చదువుతున్నారు, చదివిన బైబిలే మళ్ళీ చదువుతున్నారంటే ఒక్కొక్క విషయం ఒక్కొక్కరి ద్వారా, మనందరి ద్వారా అవుట్ బ్రేక్ అవుతూ ఉంటుంది, రిలీజ్ అవుతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ బైబిల్ చదవాల్సిన అవసరం ఉంటుంది. పునాది ఒకటే ఉంటుంది ఖచ్చితంగా. ఆ పునాది మీద చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకుంటూ అంటే ప్రభు ఆ నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఒక్కొక్క లెవెల్లో మారుస్తూ ఉంటారు అనమాట. ముందుకి అర్థం చేసుకునే తీరునే మార్చుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు అనమాట. అలా జరుగుతుంది బైబిల్ ఎప్పుడైనా సరే. సరే, ఇప్పుడు నమ్మకం, విశ్వాసం గురించి మనకి చాలా థీరీస్ ఉన్నాయి. అయితే ఒకటే చోట రాసుంటే, ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారండి, నమ్మకం అంటే ఫస్ట్ కుదిరేది, విశ్వాసం అంటే నెక్స్ట్ వచ్చేది అనుకుంటాం జనరల్గా. నేనంటున్నా రెండు ఒకటేసారి స్టార్ట్ అవుతాయి. కానీ నమ్మకం వల్ల నీ శారీరక క్రియ తెలుస్తుంది, విశ్వాసం వల్ల నీ ఆత్మీయ క్రియ తెలుస్తుంది. రెండూ కూడా కొన్ని మెజర్స్లో అది రన్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒకటే వర్స్లో రాసుంది అనుకోండి, దాన్ని ఎలా అర్థం చేసుకుంటాం? ఇప్పుడు చూద్దాం ఆ వర్స్ ఏంటిదో. ప్రభువుని సిలువ పైన మన ప్రజలు, మన ధర్మశాస్త్రోపదేశకులు, మన శాస్త్రులు అందరు సిలువేశారు ప్రభుని. ఇప్పుడు చూద్దాం.
మత్తయి సువార్త 27వ అధ్యాయము 42వ వచనం చూస్తే, వీడు ఇతరులను రక్షించెను వాళ్ళనే మాటలు, తన్ను తానే రక్షించుకొనలేదు, ఇశ్రాయేలు రాజు కదా, సిలువ మీద నుండి దిగిన ఏళ్ళ నేను నమ్ముదును అంటున్నారండి. ఏసింది సిలువ పైన. మనం గుడ్ ఫ్రైడే మెసేజ్ చూసాం, ప్రభువులో సిలువలో వేలాడుతున్నారు. వీళ్ళ నమ్మకం ఎలా ఉందంటే, తనకి తానే సిలువ మీద నుంచి దిగితే నేను నమ్ముతా అంటున్నాడండి. ఇది మన మన వర్షన్ ఇలా ఉంటుంది. నాకు వచ్చి కనిపిస్తే నేను నమ్ముతా. నాకు వచ్చి ఏదో ఒకటి చేస్తే, అందరికి కనిపిస్తున్నారు అంటారు కదా, నాకు కూడా వచ్చి కనిపిస్తే, సిలువ మీద నుంచి దిగితే ఒకవేళ నేను నమ్ముతా. ఆయన సిలువ మీదకి ఎక్కక ముందు చేసిన క్రియలన్నీ ఏమైపోయినాయి మరి? వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు అయితే చూస్తూనే ఉన్నారు కదా అవన్నీ. అయితే మనం ఇంకా 2000 సంవత్సరాలు ముందుకొచ్చి చూస్తాం మనం యాక్చువల్గా. వాళ్ళైతే చూశారు కదండి, అందరూ చూసి ఆయన శరీరం కూడా సిలువ మీద ఉంటేనే తీసుకెళ్ళిపోతున్నారు. నమ్మకం కుదరదు. నేను చెప్తున్నాగా, మనిషి సిలువ మీద వేలాడుతూ చనిపోతున్న నమ్మకం కుదరదు. ఇది రాసి పెట్టుకోవాలి మనం. అంటే నమ్మకం ఎంత లోతులో ఉందో చూడండి. ఈజీగా నమ్ముతూ ఉంటాం మనం. బేస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు నమ్ముతున్నాం? ఎవరిని నమ్ముతున్నాం మనం? ఎవరి మాట విని నమ్ముతున్నాం? నమ్మి ఆయన విషయాల్ని, ఆయన చెప్తున్న మాటల్ని ఏం చేద్దాం అనుకుంటున్నాం మనం యాక్చువల్గా? ఎందుకు నమ్మాల్సి వస్తూ ఉంది? మరి సిలువ మీద వేలాడుతున్న యేసయ్యని చూసే నమ్మలేకపోతా ఉన్నాం మనం. ఇదండి మన ప్రాబ్లం. అయితే ఇక్కడే నెక్స్ట్ వర్స్లోనే మత్తయి సువార్త 27:43లోనే వాళ్ళే ఏమంటున్నారంటే, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచాడంట. మనమే అంటాం, మనం ఈయన నమ్మం, కానీ ఈయనంట దేవుని పైన విశ్వాసం ఉంచాడంట. నేను దేవుని కుమారుడని చెప్పాను గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించును. ఇది చూడండి, ఈయన నమ్మకపోతే ఓకే, ఆయన మీద అపనమ్మకం వెళ్ళిపోతా ఉంది. చూడండి, మన విషయాలు అట్లుంటాయి. యేసయ్యని నమ్మకపోతే ఓకే. అందుకే ప్రభు మనకు మంచి వర్స్ ఇచ్చారు. మనుష్య కుమారుని అట్లీస్ట్ మీరు నమ్మినా నమ్మకపోయినా విశ్వసించినా లేపైనా ఆయన పాపం శరీరంగా వచ్చారు కాబట్టి మీకు కొంచెం పాపక్షమాపణ ఉన్నది అట్లీస్ట్ మనందరికీ కదండి, ఉంది కదా. ఇప్పుడు మనమేమి యేసయ్యలాగా ఎగ్జాక్ట్లీ చేయట్లేదు కదండి, చేయడానికి ట్రై చేస్తున్నాం. లిటిల్ బిట్ పాపక్షమాపణ ఉన్నది. కానీ ఒకవేళ ఆత్మ విషయమైన దూషణని కానీ, పరిశుద్ధాత్మ విషయమైన దూషణని కానీ, ఈ లోకమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేకుండా నిత్య పాపం చేసిన వాడు అవుతాడంట. ఇది జరుగుతుంది. అర్థమవుతుంది కదండి. కళ్ళ ముందు యేసయ్య కనిపించిన నమ్మం, కానీ కనిపించాలని ప్రేయర్ చేస్తున్నాం మనం అందరం. ఇప్పుడు ఆత్మరూపిగా వస్తే అట్లీస్ట్ అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఆయన ఆల్రెడీ మన కోసం, అందుకే ఆ యొక్క మరణం యొక్క సాదృశ్యంలోకి వెళ్తే మనం బ్యాప్టిజం ఉన్నదానికి ఒక వాల్యూ ఉంటుంది, ఆ నమ్మకానికి ఒక ఆస్పదం ఉంటుంది, ఒక విలువ ఉంటుంది అనమాట మనకి కదండి. అప్పుడు పునరుద్ధానం యొక్క సాదృశ్యంలో పాలు పంచుకుంటాం విశ్వాసంతో. అందుకే శరీరీ అయి వచ్చిన యేసు ప్రభు అని ఒప్పుకుంటే ఒకవేళ మనం ఖచ్చితంగా అట్లీస్ట్ ఆ నమ్మకంలో ఉంటాం. తర్వాత ఆయనే దేవుడు అని చెప్పి విశ్వాసంతో మనల్ని ప్రభు తీసుకెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట నెక్స్ట్ లెవెల్కి. సో ఇంతటితో నేను ఏం చేస్తాను అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఒక రకంగా డయాగ్రామిక్స్ థియరీ చెప్పా. ప్రభువే చేసిన కొన్ని కార్యాలు చూద్దామండి మనం. ఓకే, నమ్మకం గురించి చూద్దాం ఇప్పుడు. ప్రభువే చేసిన కొన్ని కార్యాలు. కొన్ని సాక్ష్యాలు చూద్దాం. ఇప్పుడు లాజర్ స్టోరీ మనకు అందరికి తెలుసు. అక్కడ కొంతమందిని ప్రభువు నమ్మండి అంటా ఉన్నారు. ఆయన చనిపోయి ఉన్నారు ఒక 3 రోజుల నుంచి కదండి. అయితే ప్రభు అంటా ఉన్నారు, ఆయన చనిపోతే ప్రభు వెంటనే వెళ్ళిపోలా. ఆయన రోగి అయి ఉన్నాడని తెలిసినా వెళ్ళలా ప్రభు. ఆయన శిష్యులతో ఏమంటా ఉన్నారంటే, ఫస్ట్ మాట యోహాను సువార్త 11:14లో యేసు అంటున్నారు, లాజరు చనిపోయాను కానీ మీరు నమ్మునట్లు. ఓకే, లాజరు వేరే ఊర్లో చనిపోయాడు, మీరు నమ్మునట్లు నేను ఇక్కడే ఉన్నా ఇంకా. ఎందుకంటే మీరు నన్ను ఫిజికల్గా చూస్తున్నారు కదా, మీ నమ్మకం, మీరు నన్ను నమ్మాలి కాబట్టి నేను మీ కళ్ళ ముందే ఉన్నా. అక్కడ లేను, నేను ఇక్కడే ఉన్నా. నేను అక్కడ ఉండనందుకు మీ నిమిత్తం సంతోషపడుతున్నా అంటున్నారు. ఎందుకంటే దేవుడు శిష్యులందరికీ ఒకటి ప్రూవ్ చేద్దాం అనుకుంటారు. ఏంటంటే ఒక ఆయన చనిపోయాడు అక్కడ ఫిజికల్గా, శారీరకంగా. మళ్ళీ ఒక ఆయన చనిపోయాడు, నేను మీ ఎదుటే ఉన్నా శారీరకంగా. ఎందుకంటే మీరు నమ్మాలి, ఓకే ఆయన చనిపోయినప్పుడు ప్రభు మనతోటే ఉన్నాడని నమ్మాలి. ఇది నమ్ముతున్నాం కదా మనం కూడా. ఓకే, ఇప్పుడు మార్త దగ్గర ఒక మాట అంటున్నారు, యోహాను సువార్త 11:26లో, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును చనిపోడంట. ఇప్పుడు చూడండి, నమ్మకం గురించేమో శిష్యులకి చెప్తున్నారు, నేను మీ కళ్ళ ముందే ఉన్నా, ఇంకా మనం ఆ ఊరు వెళ్ళే ఆయన చనిపోయి ఉన్నాడు, నేను మీ ముందే ఉన్నా, మీరు నమ్మండి అంటా ఉన్నారు. వాళ్ళు నమ్మారు, ఎందుకంటే యేసయ్య అక్కడే ఉన్నారు. కానీ మార్తకి ఏం చెప్తున్నారంటే, ఒకవేళ అక్కడికి వెళ్ళారు ఊరికి, మార్తతో మాట్లాడుతూ ఉన్నారు, ఒకవేళ నా యందు విశ్వాసం ఉంచి చనిపోతే, ఆయన చనిపోలేదని చెప్తున్నాడు. యాక్చువల్గా ఆయన చనిపోయి ఉండి ప్రభు అంటారు విశ్వాసం నెక్స్ట్ లెవెల్.
ఆయన ఆత్మీయంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆత్మీయంగా లాజర్ చనిపోలేదని ఆయనకు తెలుసు కదండి. ఈ మాట మళ్ళీ ఏమంటున్నారు, నువ్వు నమ్ముచున్నావా అని అడుగుతున్నారు ఆమెని. నువ్వు నమ్ముతున్నావు అంటే ఆమె ఎట్లా నమ్మాలండి? ఫస్ట్ శరీరంతో నమ్మాలిగా అట్లీస్ట్. ఎందుకంటే ప్రభువే ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఏసయ్యే నువ్వు నమ్ముతున్నావు అంటే నమ్ముచున్నా ప్రభువా అంటుంది ఆమె. చూడండి ఎలా ఉందో. ఏసయ్యే మన ముందుకి శరీర రూపిగా వచ్చి నమ్ముచున్నావు అంటే నమ్మకుండా ఎట్లుంటావు? అవును ప్రభువా. 27వ వచనంలో నేను నమ్ముచున్నా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నా అంటున్నారు. చూడండి, అట్లీస్ట్ మార్త స్త్రీ అయి ఉండి ఆమె ఏమంటుందంటే, ప్రభువా నేను నమ్ముతున్నా, పునరుద్ధానంలో ఆయన లేస్తాడని నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముతున్నా ప్రభువా. బట్ ఇక్కడేమో యాక్చువల్గా చనిపోయాడు నా తమ్ముడేమో, నువ్వు కూడా నా ముందే కళ్ళ ముందే ఉన్నావు శరీర రూపిగా. నా శరీర రూపి అయిన నా తమ్ముడేమో చనిపోయి ఉన్నాడు ఇక్కడ. కానీ ప్రభు వచ్చి అంటున్నారు, చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తున్నారని నువ్వు విశ్వసిస్తున్నావు అంటున్నారు. జరగని విషయం కదండి. మనం అందుకే ఇక విశ్వసించేది. ఇంకా జరగలేదు కదండి, మీ విశ్వాసం ఎటుపోయిందని అడుగుతూ ఉంటాం మనం కూడా. ప్రభు అదే అంటున్నారు, జరగని విషయాన్ని ముందే చెప్తున్నారు, నువ్వు విశ్వసిస్తున్నావు అంటే నేను నమ్ముతున్నా ప్రభు అంటుంది ఆమె మళ్ళీ వచ్చి. ఎందుకంటే ఆమెకి విశ్వాసానికి నమ్మకానికి డిఫరెన్స్ తెలియలే ఆమెకి. ఇంకా ఆమె అంటుంది నేను నమ్ముతున్నా అంటుంది. సో ప్రభువుకు కూడా అర్థమైంది ఏంటంటే, ఆమె నేను దేవుని కుమారుడని నమ్ముతున్నాను అర్థమైంది, కానీ ఆయనే దేవుని కుమారుడు అని ఆమె విశ్వసించాలి. యాక్చువల్గా ఆమెకు తెలియలే. తెలిస్తే ఖచ్చితంగా నువ్వు నా తమ్ముడిని లేపుతావు అనేది ఆ మూమెంట్లో. కానీ మనకు అర్థమవుతుంది. కానీ మనం అంత లెవెల్ ఆఫ్ కార్యాలు ఇంకా చేయడంలో ముందుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను అండి. సో అప్పుడు జనసమూహానికి ముందు ప్రభు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకు కూడా తెలియాలని, తండ్రి నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావు, నేను ఎరుగుదును గనక నీవు నన్ను పంపితివని చుట్టూ నిల్చున్న ఈ జనసమూహము నమ్మున్నట్లంట. ఒకటేమో శిష్యులు నమ్మడానికి ఒకటి చేశారు, ఒకటేమో మార్త నమ్మటానికి ఇంకో పని చేశారు, ఒకటేమో ఈ జనసమూహం అంతా నమ్మటానికి ఆయన ఏమంటున్నారంటే, లాజరు బయటికి రా అంటున్నారన్నమాట. ఆయన మాటే, చూడండి, మాటే ఆ నమ్మకాన్ని ఇస్తుంది, ఆ మాటే ఆ విశ్వాసాన్ని ఇస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, ఆయన నోటితో పలికిన మాటే అబ్రహాంకి వచ్చింది, ఆయన వాక్యమే. ఆయన డైరెక్ట్గా వచ్చి కనిపిలా ఏసైలాగా. ఆ మాట వల్లే ఆయనకి నమ్మకం కుదిరింది, ఆ నమ్మకం వల్లే ఆయన నీతికి వెళ్ళాడు. ఇదే మాట వల్ల మనం విశ్వసిస్తున్నాం. ఇప్పుడు మార్తని విశ్వసించమంది ఇదే. నేను ఇదే మాట మాట్లాడుతున్నా, నువ్వు విశ్వసిస్తున్నావా లేదా అంటే, ప్రభు నేను నమ్ముతున్నా అంటుంది. చూడండి డిఫరెన్స్ ఎలా ఉందో. ప్రభు విశ్వసిస్తున్నావు అని అడిగితే నేను నమ్ముతున్నా అంటారండి. మనం కూడా ఏమనాలా? విశ్వసిస్తున్న ప్రభు అనాలి. మనం ఆ లెవెల్కి ఎదగాలి. నేను అనేది నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నా అనాలి, విశ్వసిస్తున్నావు అంటే విశ్వసిస్తున్నా అనాలి. ఈ లెవెల్, ఈ డిఫరెన్స్ తెలియజేయడానికే నేను అటెంప్ట్ చేస్తున్నాను అనమాట. సో ఈ యొక్క పారబుల్ నుంచి, అంటే ఈ జరిగిన కార్యం నుంచి ప్రభు ఏం చేస్తున్నారంటే, నమ్మకానికి విశ్వాసానికి ఉన్న చిన్న డిఫరెన్స్ చెప్తూ, నమ్మకం అంటే శరీర రీత్యా. ఇప్పుడు యేసయ్య వచ్చారు కదండి లాజర్ దగ్గరికి, నడుచుకుంటూ వచ్చారుగా. ఆయన ఏమో అక్కడే ఉండి చెప్పారా? పోనీ చెప్పలా. ఆయన నడుచుకుంటూ వచ్చి అందరికీ, అందుకే శిష్యులకి కనపరుస్తున్నారు, నీ పక్కనే ఉన్నా, మార్తకి చెప్తున్నారు, నీ ముందే ఉన్నా, ఆయన విశ్వసించంటా ఉన్నారు. జనసమూహం అంతటికి చెప్తున్నారు, లాజర్ నేను కళ్ళ ముందు నేనే ఉన్నా, చనిపోయిన లాజర్ శరీర రీత్యా లేపా, నమ్మకాన్ని ఇక్కడ కుదిర్చా అంటున్నారు అనమాట ప్రభు. ఇలా జరుగుతాయండి. ఇంకో విషయం చూద్దాం, మన నమ్మకం ఎలా ఉంటుందో, మనం ఎలా నమ్ముతాము. మత్తయి సువార్త 9:27లో ఇద్దరు గుడ్డి వాళ్ళు ఉంటారు. వాళ్ళు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు వేస్తూ ఉన్నారండి ఆ గుడ్డి వాళ్ళు. మనం కూడా ఇట్లనే చేస్తాం ఒక స్టేజ్లో. అయితే యేసయ్య అంటున్నారు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అంటున్నారు. ఇప్పుడు పరసపు వాళ్ళకి గుడ్డి అండి, నిజంగానే కళ్ళు లేవు. మనమేమో ఈ లోకరీత్యా గుడ్డిగా ఉంటాం కొన్నిసార్లు, ఎందుకంటే ఈ యొక్క లోక దేవత మనకి గుడ్డితనం కలగజేస్తుంది కాబట్టి. ఆ గుడ్డితనం పోవాలని మనం అడుగుతుంటే నిజంగానే గుడ్డి వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు శారీరకంగా గుడ్డే కదండి. వాళ్ళైతే వాళ్ళకి ఫస్ట్ ఏం కలగాలి? శారీరకమైన నమ్మకం కుదరాలి కదండి. ఫస్ట్ వాళ్ళు ఎవరో కనిపించలేదు, వాళ్ళు వచ్చి అడుగుతున్నారు అనమాట, నేను ఇది చేయగలను నువ్వు నమ్ముతున్నావు అంటే, నేను నమ్ముతున్నా ప్రభు అంటారు. శరీర రీత్యా ఈయన నా కళ్ళు తెరవగలడు అని వీళ్ళు నమ్ముతున్నారు, శరీర రీత్యా అట్లీస్ట్. మనం మన ఆత్మీయ కళ్ళు తెరవమని అడుగుతున్నాం మనం కదండి, ఎందుకంటే మన కళ్ళు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి. అవి చేస్తుంటే వాళ్ళు అంటున్నారు 29వ వచనంలో, నమ్ముచున్నాం ప్రభు అంటున్నారు. నువ్వు నమ్ముతున్నావు అంటే నేను నమ్ముచున్నా అంటున్నారు వాళ్ళు. అంటే నమ్మకం ఏర్పడింది ఇద్దరి మధ్య నమ్మకం ఏర్పడినప్పుడు ప్రభు ఏం చేస్తున్నారు? అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి, ఆయన టచ్ చేయాలండి, వచ్చి ముడతనాడు, వచ్చి ముట్టిండంటేనే నమ్మకాన్ని స్థిరపరుస్తున్నారని అర్థం. ఒక టచ్ వచ్చిందంటేనే అక్కడ నమ్మకం కంప్లీట్ నమ్మకం ఏర్పడిపోయిందని అర్థం. ఏర్పడి మీ నమ్మిక చొప్పున మీ కలుగునుగాక అని చెప్పినంతలో వాళ్ళ కళ్ళులు తెరవబడ్డాయి అంట. ఇలా ఉంటుంది నమ్మకం అంటే.
అంటే ఏంటంటే అండి, మన లైఫ్లో కూడా చాలా స్వస్థతలు, అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, ఆశ్చర్యక్రియలు అన్నీ చూస్తూ ఉంటాం మనం. కొన్ని నమ్ముతూ ఉంటాం. నమ్మిక చొప్పునే జరుగుతూ ఉంటుంది మనతో కూడా. మనం నమ్మినట్లే జరుగుతుంది అనమాట మనకు కూడా. ఇది మీరు అర్థం చేసుకోవాలి. నాకే ఎందుకు ఇట్లా జరుగుతుందంటే నువ్వు నమ్మేవు కాబట్టి. అది నీకే ఎందుకు ఇట్లా జరుగుతుందంటే నువ్వు అదే విశ్వసించావు కాబట్టి. నువ్వు అందుకే జరుగుతుంది. ఎవరేం చేయలే, మిగతా వాళ్ళు ఎవరేం చేయలే. నీ ఓన్ సెల్ఫ్ తీసుకున్న డెసిషన్ అది. నువ్వు నమ్మేవు, అదే నువ్వు నమ్మింది. ఒకవేళ మనం ఇంటికి వెళ్ళి చూసుకుంటే నాకు ఎందుకు ఇట్లా జరిగిందంటే అదే నమ్మాం కాబట్టి. నాకెందుకు కళ వచ్చిందంటే యేసయ్య యందు విశ్వాసం ఉంచా కాబట్టి కదండి. నాకెందుకు స్వస్థత వచ్చింది? నేను నమ్మాను బ్రదర్, నేను విశ్వసించాను బ్రదర్, నాకు స్వస్థత వచ్చింది అంతే. నమ్మకం లేనివాడికి ఏది రాదు. ఆబ్వియస్లీ విశ్వసించాలి. ఎందుకు ఈ మర్మం నీకు బయలుపరచబడిందంటే నేను విశ్వసించా కాబట్టి. దేవుని గూఢాంశాలని, మర్మమైన అంశాలని ఛేదించాలనుకున్నా కాబట్టి నాకు వచ్చింది. మరి ఏం బ్రదర్ ఎంత చదువుతున్నా అర్థం కావట్లేదంటే నీకు అసలు నమ్మకమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అర్థమవుతుంది? అట్లా ప్రభు ప్రతిదీ ఓపెన్ చేస్తారనమాట. మనం వర్కౌట్ చేయాలి. ఆ నమ్మకం మీద, విశ్వాసం మీద వర్కౌట్ చేస్తున్నప్పుడు ముందుకెళ్తూ చేస్తాం. ఇప్పుడు విశ్వాసం మీద చూద్దామండి. ఇప్పుడు ఈ రెండు నేను ఎందుకు చెప్పానంటే, ఈ రెండు ఎగ్జాంపుల్స్ ప్రభువు శారీరకంగా వచ్చి టచ్ చేస్తున్నాడు అందరినీ. శారీరకంగా ముందు నుంచి ఉంటున్నారు ప్రభు వచ్చి కదండి. ఇలా మనకి తెలుసు, వాళ్ళకు కూడా గుడ్డోళ్ళకి తెలుసు ప్రభు వచ్చి నాకు కన్నులు ఇస్తాడని. ఇక్కడ ఉంది వాళ్ళ ఆత్మ. పాపం ఏం తెలియదు వాళ్ళకి దేవుని గురించి. దావీదు కుమారుడు నా కన్ను ముట్టుకో అంటారు అంతే. వాళ్ళ విశ్వాసం ఇంతే ఉంది అప్పటికి. కానీ ప్రభు వచ్చి ఏం చేశారంటే వాళ్ళ శరీరకు నిజమైన కన్నులు తెరిచేశారు. ఇక్కడ నమ్మకం పూర్తిగా ఏర్పడింది. ఇప్పుడు ఏం చేస్తారండి వాళ్ళు? ఇక ప్రభువుని తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు. ప్రభు యొక్క కళలు, దర్శనాలు పొందుకుంటూ ఉంటారు ఇక్కడికి వెళ్ళిపోయే వాళ్ళు. ఇది జరగాలండి. నమ్మకానికి విశ్వాసానికి ఉన్న డిఫరెన్స్ అది. ఇప్పుడు చూద్దాం విశ్వాసం అంటే ఏంటిదో. మనందరికీ తెలిసిన ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. మోస్ట్లీ మత్తయి సువార్త నుంచే తీసుకున్నా. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది పార్ట్ 1. నమ్మకము, విశ్వాసం అనే సబ్జెక్ట్లో ఇది పార్ట్ 1 అండి. ఎందుకంటే ఒకవేళ మీరు బైబిల్లో ఎన్నున్నాయి నమ్మకం గురించి అంటే నమ్మే ఇట్లాంటి విషయాలన్నీ ఉన్నాయి. విశ్వాసం గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ మనం తీసి చదివానుకోండి కొన్ని వేల రిఫరెన్స్లు ఉంటాయి మనకి. బైబిల్ మొత్తం ఇవే ఉన్నాయి. సో మనం కొన్ని పార్ట్స్గా వాటిని అర్థం చేసుకోవడమే తప్ప ఒకటేసారి ఓవరాల్గా మనం చెప్పొచ్చు. బట్ నేను పార్ట్గా ఈ ఫస్ట్ పార్ట్ మనకి థియరిటికల్గా అర్థమైతే నెక్స్ట్ పార్ట్ నుంచి మనం ఇంకా లోతైన విషయాలు చూడవచ్చు. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ నేను ఏం తీసుకుంటున్నా అంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 13 చూస్తే అక్కడ శతాధిపతి తన దాసుడికి పక్షవాయువు వచ్చిన సిచ్యువేషన్ ఉంటుంది. ఇక్కడ ఇది ఆలోచిద్దాం ఈ డయాగ్రామ్ ప్రకారం. అయితే యేసయ్య అంటున్నారు, పాపం యేసయ్య అంటున్నారు అన్నమాట, సరే వాళ్ళందరికీ నమ్మకం చొప్పున నేనే వెళ్ళి చేశా కదా, లాజరుని నేనే వెళ్ళి లేపా కదా, గుడ్డి వల్ల నేనే వెళ్ళి ముట్టుకున్నా కదా కళ్ళు, సరే నేను వస్తలే అంటున్నారు శతాధిపతితో. నీ దాసుడు పక్షవాయువుతో, అసలు పక్షవాయువు కలిగినోడు కనీసం నడవలేడు కదండి, మంచం పట్టి ఉంటాడు, సరే నేనే వస్తలే అంటారు ప్రభు. కానీ శతాధిపతి ఏమంటారు అండి, ప్రభువా నీవు మాట మాత్రం సెలవిమ్ము, నేను పాత్రుడిని కాదు ప్రభా నువ్వు నా ఇంటికి రావడానికి, నువ్వు మాట మాత్రం సెలవివు. అంటే ప్రభు ఇక్కడ ఉంటే శతాధిపతి దాసుడు కొత్తగూడెంలో ఉంటే ఈయన అంటున్నారు, ప్రభు నువ్వు మాట మాత్రం సెలవి, నువ్వు రావాల్సిన అవసరంలా, ఎందుకంటే నువ్వు అధికారివి, నేను ఎట్లయితే అధికారినో నువ్వు అధికారినవే, ఇక్కడ నుంచి పొమ్మంటే పోవాలి, అది నువ్వు ఇక్కడ నుంచి రమ్మంటే రావాలి ఎవరన్నా సరే. ఇది శతాధిపతి చూపెట్టింది. ఇదండి విశ్వాసం అంటే. అక్కడ పర్సనల్గా ఫిజికల్ ప్రెజెన్స్ అవసరంలా, శారీరకంగా ఇక్కడే ఉండి అక్కడ విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇది విశ్వాసం. ఇది జరుగుతూ ఉంటాయి. మనలో కూడా జరగలేదా? చాలా మనం కనిపెట్టాలి. ఇవే నమ్మకంతో ఏ విషయాలు జరుగుతున్నాయి, విశ్వాసంతో ఏ విషయాలు జరుగుతున్నాయి అని కనిపెట్టాలి మన జీవితాల్లో. ఇక మనం బిబ్లికల్గా ఉన్నామంటేనే అదే మన ప్రాసెస్. ఇది కనిపెట్టడమే, ఆయన ఎరగటమే, ఆయన మాట వింటమే, ఇదే అండి జరగాలి నమ్మకానికి, విశ్వాసానికి. ఇంక అంతకంటే ఏం లేదు పెద్దగా. సో అప్పుడు యేసు అంటున్నారు, ఈ మాటకి ఆశ్చర్యపడ్డారంట. ఆయనే స్టన్ అయ్యారంట. యేసయ్య మాటలకి మిగతా వాళ్ళంతా ఆశ్చర్యపడితే శతాధిపతి మాటకి ఆయన ఆశ్చర్యపడ్డారంట. ఇంత గొప్ప విశ్వాసాన్ని ఇజ్రాయేలైట్స్లో నేను ఎక్కడ చూడలేదన్నారంట ప్రభు. ఇదండి విశ్వాసం అంటే. ఇక్కడే ఉంటారు, మనం ఇక్కడే ఉంటాం, కార్యాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. ఇది విశ్వాసం. ఒకవేళ మనం వెళ్ళి చేయాల్సిన కార్యాలు ఉంటాయి, నమ్మకంగా చేస్తాం మనం పోయి. నిజంగానే మన ప్రెజెన్స్ అవసరం అవుతుంది కొంతమందికి, మన టచ్ అవసరం అవుతుంది కొంతమందికి కదండి, అప్పుడు చేస్తాం మనం వెళ్ళి. కానీ కొన్నిసార్లు అవసరంలా, మనం ఇక్కడే ఉంటాం, ప్రభు యొక్క హెల్ప్ తీసుకుంటాం, అక్కడ చేసేస్తూ ఉంటాం అనమాట. ఇవి జరగాలి. నమ్మకానికి విశ్వాసానికి ఉన్న డిఫరెన్స్ అనమాట అది. అప్పుడు నువ్వు వెళ్ళుము, నువ్వు విశ్వసించిన ప్రకారమే నీకు జరుగుతుంది అంటా ఉన్నారు. చూడండి ఈ మాటలలో ఉన్నాయో, నువ్వు నమ్మితే నీకు జరుగుద్దని మార్తతో అంటా ఉన్నారు. నువ్వు నమ్ము, చనిపోయిన అతను లేస్తాడంటా ఉన్నారు. నువ్వు విశ్వసించు, నీ ఒక పక్షవాయువు తొలిపోద్ది అంటా ఉన్నారు. ఎలా ఉందండి ఇప్పుడు డిఫరెన్స్? ఇది
ప్రభువు చెప్తున్న ఎగ్జాంపుల్స్ అలా ఉన్నాయన్నమాట. మనం నమ్మకం విశ్వాసం సేమా, డిఫరెంటా, కలిసి ఉన్నాయా, విడిపోయి ఉన్నాయా, రేంజ్ ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే అన్నీ ఉన్నాయి. అవన్నీ ఉన్నాయి, అన్నీ కలగలిపే ఉన్నాయి, దాన్ని విడదీయలేం మనం. శరీరం ఆత్మలానే ఉన్నాయి అవి కూడా. అందుకే ఈ డయాగ్రామ్ వేయాల్సి వచ్చింది. అన్నీ అనుసంధానమయ్యే ఉన్నాయి, మనం ఏం డిఫర్ చేయలేం. కానీ సపరేట్ చేసి చూసే అవకాశం ప్రభు ఇస్తున్నారు, కలిపి చూడమన్నారు. ఎందుకంటే మనం నమ్మలేని, విశ్వసించలేని విషయాలు చేస్తున్నారు ప్రభు ఈ యొక్క శరీరంతో. ఆ లోపలికి వెళ్ళాలన్నమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఇది ఎవరిది? ఇది అధికారి విశ్వాసం. మనం కూడా అంతే కదండి. మనలో కొంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు. మనం ఇవి చేయాలి కదండి. ప్రతిసారి మనం అధికారిగా వెళ్ళగలమా? మనము చేయలేం. ఇక్కడ నుండే చేయాలి కొన్ని విషయాలు. ప్రతిసారి మనం ఆ స్పాట్కి వెళ్ళలేం కదండి. వెళ్ళగలమా? మన ఏజ్ అయిపోతూ ఉంటుంది. కొన్నిసారి వెళ్ళే ఏజ్లో వెళ్ళాలి, వెళ్ళలేని ఏజ్లో వెళ్ళలేము. కార్యం జరుగుతున్నప్పుడు కార్యరూపంగా చెయ్యాలి. అందుకే దూరంగా ఉండి కూడా ప్రేయర్స్ చేస్తున్నాం, అక్కడెక్కడో చర్చి కట్టబడాలని యెరూషలేంలో కదండి. ఇవన్నీ దూరపు క్రియలే. మనం వెళ్ళి ఏం కట్టం అక్కడ. ఓ బ్రిక్ బై బ్రిక్ మనమేయం నమ్మకంతో విశ్వసించి కట్టబడుతున్నాం మనం అక్కడ. ఇవి చేయాలన్నమాట. ప్రభులో నమ్మకం అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటిది అనేది ఇలా మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఇప్పుడు ఇంకొక ఏంటంటే వారి విశ్వాసం. ఒకవేళ జనాల యొక్క విశ్వాసం ఎలా ఉంటుందో చూసుకుంటే, మళ్ళీ మత్తయి సువార్త 9వ అధ్యాయము 2-7 వచనాలు చూస్తే అండి, అక్కడ కూడా అంతే పక్షవాయువే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? పక్షవాయువు అంటేనే ఇంట్లో మంచం మీద ఉంటారు వాళ్ళు కదండి, వాళ్ళు లేవలేరు. వాళ్ళని ఏం చేస్తున్నారంటే, మరి ప్రభు అక్కడికి రాలేడు కాబట్టి ఇంటి పెంకులు తీసి పెడుతున్నారు ఆయన కిందకి కదండి. ఇప్పుడు ప్రభు అంటున్నారు, ఆ పక్షవాయువు వచ్చినోడు విశ్వాసం కాదు ప్రభు చూసేది, ఇప్పుడు వారి విశ్వాసం చూసిర్రంట. ఇది ఎలా ఉందో చూడండి. అసలు మనిషి ప్రాబ్లం కాదు, పక్కన వాళ్ళు ఏంటంటే ఇంత విశ్వాసంగా ఉన్నారు, పెంకులు ఇప్పేసి, ఇంటి పెంకులు ఇప్పదీసి ఆయన లోపల దించుతున్నారు ఏంటి అసలు, ఇదే విశ్వాసం అని చెప్పేసి ప్రభు ఆశ్చర్యపోయారంట. దానికి కూడా ఇలా కూడా ఉంటుందా మనుషులు అంటే, ఇది ఎలా జరుగుతుందండి? ఇలాంటి కొత్త థాట్స్ అన్ని ఎలా వస్తున్నాయి చెప్పాలండి వాళ్ళందరికీ? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే వస్తుంది ఇవన్నీ. ఇప్పుడు అక్కడ కూడా శతాధిపతి అప్పుడు దాకా ప్రభు వచ్చి టచ్ చేస్తా ఉంటే, ప్రభు నువ్వు వచ్చి చేయాల్సిన అవసరం లేదు ప్రభు, ఇక్కడుండే చెప్పు వెళ్తాడు అనే విషయం ఎవరు చెప్తారండి ఆయనకి? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏమని చెప్పాలంటే, టైం వచ్చింది, ఇప్పుడు నువ్వు యేసయ్యని ఏమని అడగాలంటే, ఇక్కడ ఉండే చెప్పండి ప్రభువా అని బతిమిలాడు అని పరిశుద్ధాత్మ దేవుడు హెల్ప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా అంతే. ఆ చుట్టూ ఉన్న మనుషులకి మీరు వెళ్ళి ప్రభు చెంత లేకపోతే ప్రభుని తీసుకురావాల్సిన అవసరం లే, మీరే వెళ్ళి పెంకులు ఇప్పి ఆ ఇంట్లో పెట్టండి అని చెప్తున్నారనమాట. అప్పుడు యేసయ్య అంటున్నారు, వారి విశ్వాసం చూచి కుమారుడా ధైర్యంగా ఉండుము, నీ పాపములు క్షమింపబడ్డాయి అని చెప్తున్నారనమాట. అని చెప్తూ పాపాలు క్షమించడానికి భూమి మీద కూడా మనుష్య కుమారునికి అధికారం ఉందని మనకి చెప్తున్నారనమాట. ఇట్లా చేయొచ్చు, నేనే ఉండాల్సిన అవసరం లేదు ప్రతిసారి. ఎందుకంటే నమ్మకం ప్రకారం నేను వచ్చాను, చేసేసా మీ అందరి క్రియలు, శరీరగా నేను చనిపోయా, తిరిగి లేచి మీకు చూపిస్తూనే ఉన్నా, ఇంకా మీరు విశ్వసించరు ఏందంటా ఉన్నారు. ప్రతిసారి నేను వచ్చి చూపెట్టాల్సిన అవసరంలా, చూపెట్టేసే ఆల్రెడీ. కానీ మీకు స్టిల్ కావాలంటే చూపిస్తా మళ్ళీ, బట్ మీరు విశ్వసించండి అంటా ఉన్నారు. నమ్మకం విశ్వాసం అలా ఉంటాయి అన్నమాట. ఓకేనా అండి? సో ప్రభు అప్పుడు అంటా ఉన్నారు, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపో అని చెప్తున్నారు. పక్షవాయువు కలిగినోడు అసలు లేచి నడవలేడు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ప్రభు అలా అంటున్నారు అన్నమాట. చూడండి, విశ్వాసంలో ఉన్న ఆ యొక్క బలం నమ్మకాన్ని కుదురుస్తుంది అనమాట. ఆయన నిజంగానే లేచి వెళ్ళిపోతా ఉన్నాడు కళ్ళ ముందు అయితే కదండి. సో పక్కన ఉన్న విశ్వాసం ద్వారా కూడా ప్రభు మన మధ్య ఆ నమ్మకాన్ని ఏర్పరుస్తున్నారు. జరిగింది విశ్వాసం యొక్క క్రియ, ఏర్పడింది నమ్మకం. పక్కన వాళ్ళకి నమ్మితే విశ్వాసం యొక్క క్రియ ఏర్పడుతుంది, విశ్వసిస్తే నమ్మకం యొక్క క్రియ ఏర్పడతా ఉంది. ఇలా ఉందన్నమాట లింక్. సరే, ఇంకోటి ఏంటంటే, ఒక ప్రభుని నమ్మనోళ్ళ విశ్వాసం ముగించేస్తా అండి. ప్రభుని నమ్మనోళ్ళ విశ్వాసం అంటే, లేదా మన మన విశ్వాసంలో ఇప్పుడు చూడండి, 12 మత్తయి సువార్త 9:20-22లో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం గల స్త్రీ ఉన్నది. ఆమె ఏమనుకుంటా ఉంది, వచ్చి పై వస్త్రపు చెంగు ముడితే చాలు అనుకుంటా ఉంది. ఆమెకి ఎవరండి ఇచ్చారు ఈ ఐడియా? అప్పటి వరకు ముట్టుకుంటే స్వస్థతలు పొందుతాయి అంటే అందరూ వచ్చి ముట్టుకుంటారు కదా ప్రభు యొక్క వస్త్రాన్ని. కానీ ఆమెకి పరిశుద్ధాత్మ దేవుడే ఇచ్చారు ఐడియా, నువ్వు వెళ్ళి వస్త్రపు పై చెంగు ముట్టుకో, నీకు అయిపోతుంది. ఆయన ఎవరో కాదు, దేవాదేవుడైన క్రీస్తు ఆయన కదండి అని చెప్పగానే ఆమె అనుకుంటుంది, ఆమె వెళ్ళి వస్త్రపు చెంగు ముట్టింది, ఆమె బాధ నివారణ అయింది. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యంగా ఉండము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటా ఉన్నారు. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా అండి. ఆమె వెళ్ళి శారీరక క్రియ చేసింది కదండి, ఆమె వెళ్ళి వస్త్రపు చెంగు ఇట్లా ముట్టుకుంది, ఇది శరీరంగా జరుగుతుంది నమ్మకంగా. కానీ ప్రభు ఆమెలో ఉన్న విశ్వాసం ఏంటిదంటే, అప్పుడు వరకు జరగని క్రియ, అప్పుడు వరకు వస్త్రపు చెంగు ముడితే
స్వస్థతగా అనే విషయాన్ని ఆమె అర్థం చేసుకుంది, చూసారా, పరిశుద్ధాత్మ దగ్గర. అందుకే ఆమెను అంటున్నారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటున్నారు. ఇక్కడ ఒక చిన్న డయాగ్రామ్, ఒక ఎక్స్టెన్షన్ వేస్తున్నా అండి. ఇప్పుడు చూడండి, నేను ఎంతమంది నా సబ్జెక్ట్లో మందిరము మనుషుడు అనే సబ్జెక్ట్ ఎంతమంది ఉన్నారండి? ఓకే. సో ఇవన్నీ అంతరంగాలు. ఇప్పుడు శరీరం పైన మనం ఏం వేసుకుంటామండి? వస్త్రాలు వేసుకుంటాంగా, అంతేగా, వస్త్రం. అంటే ఇప్పుడు ఏం జరిగిందంటే, ఆమెకున్న ఆ యొక్క నమ్మకంతో ఆమె వచ్చి వస్త్రపు చెంగు ముట్టుకుంది ప్రభుది. శరీరం పైనే కదండి వస్త్రం ఉండేది. సో వస్త్రపు చెంగు ముట్టుకుంటే ఆమె విశ్వాసం చొప్పున, యేసయ్యకి ఎట్లుందంటే అది, ఆమె ఇక్కడ విశ్వసించిందని చెప్తున్నారు ప్రభు. అటు సైడ్ ఆమె విశ్వాసం అంత లెవెల్లో ఉంది కాబట్టి 12 సంవత్సరాల నుంచి ఉన్న రోగం తగ్గిపోయిందని ప్రభు చెప్తా ఉన్నారు అనమాట. ఇది జరగాలండి. సో మన ఎక్స్టెన్షన్ ఎలా ఉండాలంటే, వస్త్రం తర్వాత సర్వాంగ కవచం వస్తుంది. అది వస్తే అసలు ఇవన్నీ రావు మనకి ప్రాబ్లమ్స్. సర్వాంగ కవచం ఏమంటే మనల్ని ఎవరు టచ్ చేస్తారు? ప్రభు మళ్ళీ సర్వాంగ కవచం తీసేయాలి, మిగతా అన్ని తీస్తే యోబు లాంటి సిచ్యువేషన్లోకి వెళ్తాం మనం. ఇవన్నీ మనకు ఒక కవచాలలాగా ముందుకున్నప్పుడు అన్ని బ్రేక్ చేసుకుంటే వెనక్కి రావాలి మనం టచ్ చేయాలంటే ప్రభు. అందుకే ప్రభు ఎప్పుడు అంటారుగా, వారిని ముట్టితే నా కనుగుడ్డును ముట్టినట్టే. అంటే అది మామూలు విషయం కాదు, బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్కడు శాటన్ కూడా అంత ఈజీగా బ్రేక్ చేయలేడు, పర్మిషన్ తీసుకోవాలి. అవన్నీ మామూలుగా జరిగే విషయాలు కాదు. సో అలా మన విశ్వాసాన్ని కూడా, మనకు కూడా ఇంత విశ్వాసం ఉన్నది, ముడితే, తడితే, వెతికితే, ఒకవేళ విశ్వసిస్తే, నమ్మితే జరిగే విషయాలు ఉన్నాయన్నమాట ప్రభు. ఇలా చేస్తారనమాట ప్రభు. ఇంకా అన్యుల విశ్వాసం కూడా, ఫిగ్గా నేను ముగించేస్తా. కనాను స్త్రీ, ఆమె అన్యురాలు కదండి. మత్తయి సువార్త 15:21-28 ఆమె కూడా, మనకు ఆ స్టోరీ అంతా తెలుసు. ప్రభు అంటున్నారు, నేను ఇది ఇజ్రాయేలైట్స్ కోసమే వచ్చా, వాళ్ళకే నా రొట్టె ఉందంటే, ఆమె అంటుంది, ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమానుని బల్లమేను తిని కింద పడే రొట్టెలు తినాలి కదా అని. ఆమెకి ఎవరండి ఆ ఐడియా ఇచ్చింది? కదండి, ఆమెకు కూడా అన్యురాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంటే సరే తెలిసిన దాంట్లో ఏదో ఒకటి చెప్పొచ్చు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నారంటే, ప్రతి ఒక్క ప్రభుని నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముడు వెళ్ళి వాళ్ళల్లో ఆ యొక్క కొంతమంది వాళ్ళకు వాళ్ళే ప్రభు చెంతకు వచ్చేటట్టు చేస్తారన్నమాట. మన కార్యాలు, మన నమ్మకమైన కార్యాలు, మన విశ్వాసమైన కార్యాలు మనం చేసుకుంటూ ముందుకెళ్తే ఆటోమేటిక్గా ప్రభుని నమ్మని వాళ్ళు నమ్మకంలోకి వచ్చేస్తూ ఉంటారు అన్నమాట. అందుకే ఆ విషయాలు వాళ్ళే చెప్తూ ఉంటారు. మన ఏడల జరిగే కార్యాలను చూసి, మన నమ్మకం, మన విశ్వాసం చొప్పున మన ఏడల జరిగే కార్యాలను చూసి పక్కన వాళ్ళు, దేవుని నమ్మ వాళ్ళు ఆటోమేటిక్గా వచ్చి క్వశ్చన్లు వేస్తూ ఉంటారు అనమాట. క్వశ్చన్స్కి ఆన్సర్స్, లేకపోతే మెరకిల్స్, స్వస్థతలు, ఇవన్నీ చూసి మారుతారు. అందుకే అంటున్నారు యేసయ్య కూడా, అమ్మ నీ విశ్వాసం గొప్పదంటా ఉన్నారు, నీవు కోరినట్టే నీకు అవునుగాక. సింపుల్ లాజిక్. మన మనుషుల మనుగోళ్ళు ఏం తెలుసా అండి? నువ్వు నమ్మినట్టే, నువ్వు విశ్వసించినట్టే, నువ్వు కోరినట్టే, నువ్వు ఏది ఆలోచిస్తే నువ్వు ఆలోచించినట్టే జరుగుతాయి అనమాట అన్నీ. ఇంతే సింపుల్ లాజిక్. ఇది ఎలా జరుగుతుందో, అది జరిగితే మంచి అయితే మంచే, చెడు జరగకుండా చూసుకోవడమే మన బాధ్యత. ఇంతే సింపుల్ లాజిక్. సో ఇంతటితో నేను జయము అంటే ఒక లాస్ట్ 2 మాటలు ఏంటంటే అండి, ఎందుకు ఈ నమ్మకాన్ని నమ్మకంగా ఉంటున్నాము, విశ్వసిస్తున్నామంటే అల్టిమేట్గా మనకి కావాల్సింది విక్టరీయే కదండి, జయమే కావాలి మనకి. ఎవ్వరు ఓడిపోదలుచుకోలే ఇక్కడ ఉన్నోళ్ళు. అందుకే ప్రభు అంటున్నారు 1 యోహాను 5:5 యేసయ్య సిలువలో మన కోసం చనిపోయి తిరిగి లేచిన యేసయ్య దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు ఎవడూ లేడంట. ఇది నమ్ముదామండి మనం. ఆ సిలువలో వేలాడి చనిపోయి తిరిగి లేచిన యేసయ్యే దేవుని కుమారుడు, ఆయనే దేవుడు అని ఒకవేళ మనం నమ్మితే, ఆయనే క్రీస్తు అని కనుక మనం నమ్మగలిగితే ఈ లోకాన్ని జయించిన వాడు ఎవడూ లేడంట. అదైతే మనం నమ్మాం, జయిస్తున్నాం. అందుకే జయిస్తూ ఆ విశ్వాసంలోకి వెళ్ళాలి మనం. యాక్చువల్గా 2 ఉన్నాయి మనలోనే, కానీ ఆ రెండిట్లో టైమ్లీగా నమ్మకాన్ని చూపెట్టాలి, విశ్వాసాన్ని చూపెట్టాలి. ఏది ఎక్కడ చూపెట్టకపోయినా మళ్ళీ మనకి ఒక ప్రాబ్లమాటిక్గా తయారవుతుంది అనమాట మన సిచ్యువేషన్. అందుకే విశ్వాసంలో జయం ఎలా ఉంటుందంటే, ప్రకటన గ్రంథం 2:19 తుయతైరా సంఘానికి చెప్తున్నారు, నీ క్రియలు, నీ ప్రేమ, నీ విశ్వాసము, నీ పరిచర్య, నీ సహనాన్ని మొత్తం చూస్తున్నా, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు ఎక్కువైనాయి అంట. మనవి కూడా అలానే ఉన్నాయి. ముందు ఒకలాగున్నాం, మారు మనసు పొందక ముందు, పొందుతూ ఇలా మనము పరిచర్య చేస్తూ కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాం. మన క్రియలు బాగానే ఎక్కువ అవుతున్నాయి, ఇప్పుడు బాగానే ఉన్నాయి. కానీ మీలో యెజబెల్ లాంటి ఒక స్త్రీ ఉండి తప్పుడు బోధ చేస్తూ ఉంది అని ఒక మాట అంటున్నారు. ఇంకో మాట ఏమంటున్నారంటే, సాతాను యొక్క గూఢమైన సంగతులు మేము ఎరుగమని మనం చెప్పుకుంటున్నామంట. ఒకవేళ మనం ఉంటే, ఇప్పుడు చూడండి, అటు వెళ్తే ఏమవుతుంది అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం లే, అటు వెళ్ళకుండా ఉంటేనే మంచిది అని మనకు అర్థమైతే చాలు.
సో అలా గూఢమైన సంగతులు మీరు తెలుసుకోవట్లేదు కాబట్టి మీకేమంటున్నారంటే ప్రభు, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకున్నావు కాబట్టి నీకు జనుల మీద అధికారము, ఇనుపదండము, వేకువ చుక్కిస్తా అన్నారు. అందుకే మనం విజయం పొందినప్పుడు జరిగే విషయాలండి ఇవన్నీ. మర్మయుక్తంగా విశ్వాసంలో జరిగిపోయే క్రియలు. వేకువ చుక్కనే ఇవ్వడం చూడండి. నమ్మకంలో ఉన్నప్పుడు మనకు కావాల్సిన ఇస్తూ ఉంటారు అనమాట. ఈ లోక రీత్యా మనం ఆ యొక్క మారు మనసులోకి రావడానికి కలిగే ఆ విశ్వాసంలోనికి కలిగే నమ్మకాన్ని ఇస్తూ ఉంటారు. ఆ నమ్మకం ఎప్పుడైతే విశ్వాసంగా మారుతుందో, లేదా విశ్వాసం ఎప్పుడైతే నమ్మకంగా మారుతుందో, మనము కంప్లీట్ హ్యూమన్గా ప్రభు రాకడ ముందు ఎత్తబడతాం అనమాట. సో ఫైనల్గా యోహాను సువార్త 3:3లో అందుకే యేసయ్య అంటున్నారు, ఎవడైనా నువ్వు క్రొత్తగా జన్మించితేనే కానీ, పైనుండి జన్మించితేనే కానీ ఈ విషయాలు అర్థం కాదు. ప్రతిసారి కదండి, మనం ప్రతిసారి చదివాం, కొన్ని హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ చదివాం మనం ఈ మాటలు, నమ్మకం విశ్వాసం అనే మాటలు విన్నాం కూడా. కానీ ఒక కొత్తగా జన్మిస్తే మీకు కొత్తగా అర్థమవుతుంది అనమాట ఆ విషయం. మీరు వచ్చి మీకు అనిపించిన విషయాలు మీరు చెప్తారు, అవే విషయాలు. సో జన్మిస్తే కనుక నమ్మకం విశ్వాసం మనం పొందలేరు కనుక మారు మనసు పొంది ముందుకు సాగిపోదాం. సో ఇంతటితో నేను ముగిస్తున్నాను అండి. ప్రభు యేసు నామముకే వందనాలు. థ్యాంక్ యూ. హల్లెలూయా.